ఒకరోజు జనగాం దగ్గర అంటే తెలంగాణ ప్రాంతంలో జనగాం అనేటువంటి ప్రాంతంలో రక్షణ సువార్త మహాసభలు ఇలాగే ఏర్పాటు చేసి సువార్తను ప్రకటించడానికి నన్ను అక్కడ ఒక స్పీకర్గా పిలిచారు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. జనగాం అనేటువంటి ప్రాంతం, జనగాం అనే ప్రాంతం దగ్గరలో కిలాష్పూర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అది పురాతన కాలంలో మరి కాకతీయులు ఆ టైంలో పరిపాలించిన సమయంలో మరి కట్టినటువంటి ఒక చిన్న కోట అక్కడ ఉండడం వల్ల దానికి కిలా అంటే కోట అనేటువంటి ప్రాంతం ఉండడం వల్ల కిలాష్పూర్ అనేటువంటి పేరుగా ఆ ఊరికి పెట్టి ఉండొచ్చు. సో కాబట్టి ఆ ఊర్లో చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, అంటే చాలామంది అంటే ఆ ఊరంతా కూడా మరి దేవుని నమ్మకుండా, లేకపోతే నిజ సత్యదేవుని తెలుసుకోకుండా వారికి తోచినటువంటి అవే దేవుళ్ళుగా కొలుస్తున్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో నుంచి కొంతమంది ఏం చేశారు అని అంటే, ఆ యొక్క హైదరాబాదులో మెహదీపట్నం దగ్గర గుడి మల్కాపూర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళు పనులు చేసుకునేవారు, రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జాబులు చేసుకునేవారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రామంలో ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ రోజున మరి ఈ గ్రామం నుంచి వలస వెళ్ళిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ఎలాగైనా సరే మా ఊర్లో సువార్త ప్రకటింపజేయాలి, యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటింపజేయాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే, ఆ గ్రామానికి సువార్త కొరకు అందరూ కూడా డబ్బులు పోగేసుకుని ఒక చిన్న సేవకుని అక్కడ ఏర్పాటు చేసుకుని కొంచెం మంచిగా మెసేజ్ అది చెప్పడానికి టెస్టిమనీ ఒక వ్యక్తిని పెట్టుకుందామని నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. అయితే ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామము చాలా విగ్రహారాధనతో నిండిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితులు దాని చుట్టూ ఉన్నాయి. ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క చిన్న గుడి వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి కలిగినదే భక్తిగా, వాళ్ళకి తెలిసినదే, వాళ్ళకి తోచినదే భక్తిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో జరిగిన పరిస్థితి ఏంటంటే, మరి సాయంత్రం మీటింగ్ పెడతారు. ఊరి చివర ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఇలాంటి స్టేజ్ ఒకటి వేశారు. అలా స్టేజ్ వేసిన తర్వాత అక్కడికి వెళ్తున్న సమయంలో ఆ ఊరిలోకి వెళ్ళగానే వెంటనే నాకు చాలా ఒక రకమైనటువంటి స్పిరిచువల్ వార్ఫేర్, అంటే ఆత్మీయ పోరాటం, ఎవరో నన్ను కొన్ని ఆత్మలు నా పీకను పట్టుకుని గట్టిగా ఒత్తుతున్నట్లుగా, నాకు ఊపిరాడకుండా నేను చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను, నా మీద పోరాటం జరుగుతుందన్నటువంటి ఆలోచన నాకు అప్పుడే అర్థమైంది. ఆ సమయంలో సాయంత్రం వాక్యం చెప్పాల్సిన నేను ఒక రకమైనటువంటి ఒక డ్రౌజీ ఫీలింగ్, లేకపోతే ఒక డల్గా కనబడతా ఉన్నాను. అలాంటి సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సాయంత్రం ఏమో వాక్యం చెప్పాలి, చాలామంది సువార్త వినడానికి వస్తారని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆ పక్కనే ఒక బ్రదర్ నాతో పాటు తోటి సేవకులు ఉన్నారు. ఆ సేవకులను అడిగాను, అయ్యా కాసేపు ప్రార్థనలో కూర్చుందామండి, నేను చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాను, కొన్ని ఆత్మల పోరాటం నా మీద జరిగేలా ఉంది అని చెప్పినప్పుడు నేను కలిసి కాసేపు ఒక అరగంట సేపు మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మేము ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టామో మా మీద పనిచేస్తున్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ కూడా దూరం అవడం జరిగింది. ఆ సమయంలో మరి జరిగిన పరిస్థితి ఏంటంటే, సాయంత్రం ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఆ ఊర్లో వాళ్ళ ప్లాన్ ఏంటంటే, చాలా మంది ఆ రోజు పండగకు వస్తారు కాబట్టి కొద్దిమంది అయినా మైక్ ద్వారానో స్పీకర్ ద్వారానో మరి వాక్యం ఆలకించినప్పుడు వాళ్ళు కూడా రక్షణ మారు మనసు పొందాలి అనేటువంటిది వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో కాబట్టి చాలా మందిని పిలిచారు, బంధువుల్ని, స్నేహితుల్ని, చాలా మంది వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ ప్రాంతంలో మరి వాక్య ప్రకటన కంటే ముందు కొన్ని పాటలు పాడుతున్న సమయంలో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఒక అమ్మాయి మైక్ పట్టుకుని పాట పాడుతుంది. అలా పాట పాడుతున్నప్పుడు ఆ సమయంలో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఒక ఆమె ఎవరైతే పాట పాడుతున్నారో ఆ పాట పాడుతున్నటువంటి ఒక అమ్మాయికి అక్కడ చాలా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతకంటే ముందే ఆ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద తాచుపాము ఆ గ్రౌండ్లోంచి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్తే కొన్ని తేళ్ళు, అక్కడ భయంకరమైన పరిస్థితి, ఆ తేళ్ళు కుప్పను నేను చూడడం కూడా జరిగింది. నాకేమర్థమవుతుందంటే, ఇక్కడ ఏదో సాతానుడు భయంకరమైనటువంటి గలిబిలి చేయాలనుకుంటున్నాడు, భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఏర్పరచబడబోతా ఉందని నేను ముందుగానే గ్రహించాను. ఆ సమయంలో మేము ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, అక్కడ కూర్చుని కొంతమంది ఎవరైతే అమ్మాయిలు పాటలు పాడుతూ ఉన్నారో ఆ పాట పాడుతున్నటువంటి అమ్మాయి ఒక్కసారిగా, ఇక్కడ చూడండి, ఇక్కడ ముందున్నారు కదా చాలామంది అమ్మాయిలు, అలా కూర్చుని పాటలు పాడుతున్నప్పుడు ఒక అమ్మాయి చిన్న కెమెరా స్టాండ్ పెట్టినారు కదా కింద, అంత ఎత్తున పైకి లేచి కింద పడిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పాము అని చాలా గట్టిగా అరుస్తున్నారు. అందరూ దూరంగా పారిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అందరూ అనుకున్నారు, కాసేపు ఆమెను పట్టుకునేసరికి ఆమె చచ్చిపోయింది అనుకుని, అయ్యో పాము గుట్టి చచ్చిపోయిందని కొంతమంది, కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పి కొంతమంది రకరకాలుగా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆమె పాట పాడుతున్న మైకులోకి
కరెంట్ షాక్ రావడం వల్ల ఆ అమ్మాయి అక్కడే కూలిపోయి చచ్చిపోయింది. ఆ సమయంలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంటిదనంటే, వ్యతిరేకంగా వాళ్ళందరూ ఒక దొమ్మిగా కూడి వచ్చి, చూసినారా మా దేవుడికి వ్యతిరేకంగా మీరు సువార్త ప్రకటిస్తారా మీరు, అందుకే మా దేవుని ప్రతాపం ఏంటిదో మీకు కనబరిచినారు చూడండి అని చెప్పి వ్యంగ్యంగా చాలా హేళనగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ప్రియులారా, అందరికీ భయం, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఊరంతా ఏకమై ఎవరైతే మీటింగ్ పెట్టారో వాళ్ళని ఎలాగైనా కొడతారో మరి చంపుతారో ఏం చేయాలో అర్థం కావట్లేని పరిస్థితి. ఆ అమ్మాయి నా లోకల్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పాడు. ఆ హోప్స్ అన్నీ కోల్పోయాం. నేను కూడా చాలా ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంది. నా విశ్వాసం కూడా చాలా వణికే పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రియ సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. అలాంటి సమయంలో కొంతమంది చెల్లెమ్మలు, అమ్మాయిలు కొంతమంది వచ్చి, అన్నయ్య నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చాలా అద్భుతాలు చేశాడు కదా ఇంతకుముందు, నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయి, దేవుడు బ్రతికిస్తాడని వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదైనా కార్యం చేయకపోతాడని చెప్పి అందరం కూడా అదే గ్రౌండ్లో మేము మోకరించి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాం. ఆ అమ్మాయిని ఆ కిలాష్పూర్ అనే ప్రాంతం నుంచి జనగాం హాస్పిటల్ వరకు అర్ధరాత్రి 2 గంటల సేపు ఏ హాస్పిటల్ దొరికితే హాస్పిటల్ తీసుకెళ్లారు. అన్ని హాస్పిటల్లో కూడా అమ్మాయిలో ఊపిరి లేదు, కరెంట్ షాక్ వల్ల చనిపోయిందని చెప్పారు ప్రియమైన వాళ్ళారా. కానీ జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ అమ్మాయిని అక్కడ పెట్టినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, మేము ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. కరెక్ట్గా 1 గంటకి మా కాల్ వచ్చింది. మేము చాలా విశ్వాసంతో మేము ఎలా అరుస్తున్నాము అని అంటే, ఆ ఊరిలో ఈ కార్యం, దేవుడి కార్యం జరగకపోతే ఇంకెప్పటికీ కూడా ఆ ఊర్లో యేసుప్రభు గురించి నమ్మరు, యేసుప్రభు సువార్త అంటే నమ్మరు, ఏ సేవకుని అంగీకరించరు. అప్పటికే ఆ గ్రామం అంతా కూడా బహు భయంకరమైనటువంటి విగ్రహారాధనతోనూ, దేవుడు ఎరగనటువంటి ప్రజలతోనూ, అలాగే ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి యవనస్తులతోనూ నిండిపోయినటువంటి గ్రామం. ఇప్పుడు కనుక దేవుడు పని చేయకపోతే, ఇప్పుడు కనుక మేము విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప సంగతి మేము ఎక్స్పెక్ట్ చేయకపోతే, ఎప్పటికీ కూడా ఆ ఊర్లో మరి యేసుప్రభు అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఏర్పడేటువంటి భయంకరమైన పరిస్థితి. మేము గట్టిగా అరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. కరెక్ట్గా 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది, అన్న చచ్చిపోయిన అమ్మాయి తిరిగి బ్రతికింది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నా అనుభవంలో నుంచి దేవుడు ఒక ముస్లిం కుటుంబం నుంచి నన్ను రక్షించి తన సేవలో నిలబెట్టుకుని ఆయన కొరకు నన్ను వాడుకుంటున్నటువంటి విధానంలో ఆయన ఏమై ఉన్నాడో, దేవుని యొక్క సుగుణాలు ఏమై ఉన్నాయో, ఆయన ఏమైతే ఎలాగైతే ఉన్నాడో ఆయనను నా నరాల్లో నేను ఇంకించుకుని క్రీస్తును గూర్చిన విశ్వాసం మొదటగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతే ఇతరులకు నేను ప్రకటించగలుగుతాను. నేను ఎవరో క్రీస్తులో నాకు అర్థమైతేనే క్రీస్తుని గురించి నేను బలంగా చెప్పగలుగుతాను. ప్రియమైన వాళ్ళారు, ఈరోజు మీకు ఇదే విషయం చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నీవెవరో నీకు అర్థమైతే, నీ గుర్తింపు ఏంటిదో నీకు అర్థమైతే, నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే, నీ జీవితం మామూలుగా ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఇఫ్ యు నో యువర్ ఐడెంటిటీ, నీ గుర్తింపు నీకు అర్థమైతే కనుక నీ జీవితం క్రీస్తులో ఈ లోకంలో బహు బలంగా చాలా మందిని ప్రభావితం చేసే విధంగా ఉంటుందని మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యపూర్వకంగా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవరైనా ఒకరు గట్టిగా చదివి వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, జ్ఞానులైనను అనేకులు పిలవలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, మనకి ఉన్నటువంటి పిలుపు, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి పిలుపు చాలా అద్భుతమైనటువంటి పిలుపు. ఆయన నిన్ను ఏ కోణంలో పిలిచాడో నీకు అర్థమవనంతసేపు కూడా నువ్వు కేవలం ఈ లోకానుసారమైనటువంటి వాటికే నువ్వు అంకితమైపోయి ఈ లోకంలోనే పడిపోయి విలువైనటువంటి దేవుని పిలుపును, ఆయన నీ కోసం ఏదైతే ఆశీర్వాదాలు దాచిపెట్టాడో, ఏదైతే నీకు ఇవ్వాలని పరలోకంలో గొప్ప ధననిధులు నీ కోసం ఉంచి ఉన్నాడో, వీటన్నిటిని కూడా పోగొట్టుకుంటాం. ఎప్పుడో తెలుసా? మన ఐడెంటిటీని మనం కోల్పోయినప్పుడు, మన గుర్తింపుని మనం కోల్పోయినప్పుడు, దేవునిలో నువ్వేమై ఉన్నావో నీకు అర్థమవునంతసేపు
కూడా నువ్వు పాటలు పాడతావు, వాక్యం చెప్తావు, దేవుల్లో ఉన్నానని భ్రమలో ఉంటావు, కానీ ఆయన నువ్వు అనుభవించలేవు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుణ్ణి ప్రేమను రుచి చూడకుండా దేవుడు నీకు తెలుసు అనుకోవడము బుద్ధిహీనత. చాలామంది మనం ఏమనుకుంటామంటే, ప్రియులారా ఆలోచన చేయండి, ఒక పెద్ద వృత్తం గీసుకుంటాం. ఆ వృత్తంలో మన పెళ్ళి, మన ఉద్యోగం, మన వ్యాపారం, మనం చేసే పనులన్నీ కూడా మన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని మనకిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళిపోయి ఈ వృత్తంలో ఇదే దేవుని చిత్తం అనుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, కానీ జాగ్రత్తగా ఆలకించండి. మనము గీసిన వృత్తంలోకి దేవుడు రాడు, ఆయన చిత్తంలోకి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఏమీ పర్వాలేదులే, అంతా బాగుందనేటువంటి ఒక భ్రమలో నువ్వు ఉండిపోయావంటే దాని అర్థం నీ ఆత్మీయ నేత్రాలకి గుడ్డితనం కలిగింది అని అర్థం. నీ యొక్క చెవులకు ఆత్మీయ చెవిటితనం పట్టింది అని అర్థం. ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి మరి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులందరూ కూడా మరణముందని తెలియక చెట్టును, పుట్టును, కొంగను, కోడిని, ప్రతిదాన్ని కూడా సృష్టిని మొత్తము కూడా దేవుడిగా కొలుస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండి కూడా నిజ దేవుని ఎరిగినటువంటి నీ జీవితం ఎలా ఉంది? ప్రియ సంఘం, ఆలోచించేయండి. మనందరం కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, దేవా నిన్ను నమ్ముతానని చెప్పి. ప్రియులారా, మనందరం దేవుడిని నమ్ముతాం, కరెక్టే, కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా దేవుడిని నమ్మేటోళ్ళమే. ఎందుకంటే కారు కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, అన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి కావాలి. కాబట్టి దేవుని నమ్ముతారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముతాం ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కావాలి. కాబట్టి దేవుని నమ్మే మనల్ని దేవుడు నమ్ముతున్నాడా? దేవుడు నిన్ను నమ్మితే నీకు ఒక పని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా? దేవుడికి నమ్మకం పుట్టించగలిగే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా? అది ఉండాలి అని అంటే నీ జీవితంలో నీవెవరై ఉన్నావో, నువ్వు ఏమై ఉన్నావో నీకు అర్థం కావాలి. నీ గుర్తింపును మర్చిపోయినప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. మీకు ఒక కథ చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒకానొక రోజున ఒక సందర్భంలో ఏమైందంటే, ఒక ఊర్లో, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కథ నేను చాలా బాగా చెప్తాను. యవనస్తులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ యవనస్తులు కనపడుతూ ఉన్నారు. మరి ఇంకా చాలామంది ఇంకా కొంచెం యాక్టివ్గా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు చాలామంది వెనక కూడా చాలా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. మీరందరూ శ్రద్ధగా ఆలకించండి, ఇది మీ జీవితానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక నిన్ను ఒకసారి పరిశీలన చేసుకోవడానికి కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి మరొక అవకాశం, సువర్ణమైన అవకాశం. ఒకానొక దినంలో ఒక వ్యక్తి పొలంలో బాతులు మేపుకుంటా ఉన్నాడు. ఆ బాతులు మేపుకుంటున్న సమయంలో జరిగిన పరిస్థితి ఏంటంటే, తనకున్న బాతులన్నిటినీ కూడా ఒక ప్రాంతం దగ్గర తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ చెట్టు మీద నుంచి ఒక చిన్న పిట్ట, దానికి ఇంకా వెంట్రుకలు కానీ ఈకలు కానీ సరిగా రాలేదు. ఆ యొక్క పిట్ట ఒక్కసారిగా ఆ బాతులు మేపుకున్నటువంటి వ్యక్తి యొక్క చేతిలో పడింది. వెంటనే ఆయన ఏం చేశాడు అని అంటే, దాన్ని చూశాడు, అటు ఇటు చూశాడు, ఏంటిది వింత పక్షి, చాలా వింతగా ఉంది ఏంటిదని అనుకున్నాడు. దాన్ని ఏం చేశాడంటే బాతులతో పాటుగా సమంగా పెంచాడు. బాతులన్నీ కూడా ఎలా నడుస్తాయో అలాగే ఈ యొక్క బాతు కూడా నడవడం మొదలుపెట్టింది. బాతులు ఏం తింటాయో ఈ పక్షి కూడా అదే తినడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు పోయిన తర్వాత అది పెరిగి పెద్దయి ఒక పెద్ద సైజులో, ఒక పెద్ద పక్షి సైజులో అది పెరిగినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క పక్షి తన గుర్తింపును మర్చిపోయి బాతులాగే తోకొప్పుకుంటూ నడవడం, బాతులాగే మురుకులో మూతి పెట్టి పురుగులు కానీ చెత్త కానీ తినడము ఇలా చేస్తూ ఉంది. అలాంటి సమయంలో ఆ బాతులు మేపుకునేటువంటి వ్యక్తి యొక్క ఒక స్నేహితుడు వచ్చి, ఏమరా ఎట్లున్నావు, మంచిగున్నావా అని అన్ని ప్రశ్నలు అడిగి, అరే ఈ బాతులన్నీ బాగున్నాయి కానీ ఈ బాతులో ఈ పక్షి కొంచెం వింతగా ఉందిరా, ఇది బాతు కాదు కదా, ఎందుకు దాన్ని అందులో పెట్టావు అంటే వాడు చెప్తున్నాడు, లేదురా ఇది కూడా బాతే, దాన్ని నేను బాతులాగే పెంచాను అన్నాడు. లేదురా ఇది బాతు కాదురా, ఇది వింత పక్షి, దాన్ని వదిలిపెట్టారా, అదేదో అది జీవిస్తుంది కదా అని అంటే, లేదు నేను దాన్ని పెంచుకున్నాను, దాన్ని బాతులాగే పెంచుతా, అది బాతే అన్నాడు. లేదురా దీన్ని నిరూపిస్తానని చెప్పి ఆ బాతుగాని పక్షిని తీసుకుని పైకి ఎగరేస్తాడు. ఎగరేయగానే ఏమవుతుందండి? ఎగరేయగానే పక్షి ఎగురుతుంటప్పుడు ఈ బాతులు మేపుకున్నవాడు ఏం చేశాడంటే, జేబులో చేపెట్టి మంచిగా కొన్ని పల్లీలు లేదంటే కొన్ని ఆ గింజలు తీసి బో 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 అని కింద వేయడం మొదలుపెట్టాడు. ఎగురుతున్న పక్షి అది ఎగరడం మానేసి మళ్ళా కిందకు వచ్చి ఆ మేతనంతా కూడా తిని ఏం చేస్తుంది అని అంటే, మళ్ళీ తిరిగి బాతులాగే తోకొప్పుకుంటూ బాతుల్లో కలిసిపోయింది. బాతులు మేపుకుని అన్నాడు, నేను చెప్పినారా ఇది కూడా బాతే అని,
నువ్వే నమ్మట్లేదు అన్నాడు. వాళ్ళ స్నేహితుడు చెప్పాడు, లేదురా, ఖచ్చితంగా ఇదైతే బాతు మాత్రం కాదు, ఇది వింత పక్షి, ఈ పక్షి గురించి నేను వివరిస్తాను, నేను ఖచ్చితంగా నిరూపిస్తానని చెప్పి కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయన ఏం చేశాడు అని అంటే, ఆ పక్షిని తీసుకుని బాగా నీటిలో ముంచి సూర్యుడు ఎటువైపు నుంచి అయితే ఉదయిస్తాడో ఆ సూర్యకిరణాలు నేరుగా ఆ పక్షి కంట్లో పడే విధంగా ఈ పక్షి యొక్క కన్ను తెరిచాడు. ఎప్పుడైతే ఆ పక్షి యొక్క కన్ను తెరవబడిందో వెంటనే ఆ పక్షి ఉలిక్కి పడి అప్పుడు వరకు మూసుకుని పోయినటువంటి తన రెక్కలను ఒక్కసారిగా విప్పడం మొదలుపెట్టింది. నా కంటిలోకి సూటిగా చూసిన ఈ సూర్యుడు ఎవరు? ఆ సూర్యుని నేను చేరుకోవాలనే ఉద్దేశంతో ఆ రెక్కలన్నిటినీ ఊపుతూ పైపైకి ఎగురుతానే ఉంది. బాతులు మేపుకునే వాడు వచ్చాడు, మళ్ళా పల్లీలు తీసుకుని కొన్ని బో 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 అని కింద వేస్తూ ఉన్నాడు. ఇక అది వెనక్కి వస్తుందండి, రావట్లేదు. ఎందుకు అంటే ఆ కంటిలోకి ఎవరైతే సూర్యుడు చూసారో ఆ పక్షి యొక్క ఫోకస్ మొత్తం ఆ సూర్యుడి మీదే ఉంది. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి ఎత్తైన ప్రాంతంలో నిలబడి చాలా అలసిపోయి ఒక క్వశ్చన్ వేసుకుంది. అదేంటిదంటే, హూ యామ్ ఐ, మే కౌన్ హూ, నేను ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంది. ప్రియమైన వాళ్ళారా, మీరు చెప్పగలుగుతారు ఎత్తైన స్థానంలో ఎగిరే పక్షి పేరు ఏం పేరు? గ్రద్ద. దానికి బైబిల్లో ఇవ్వన ఒక మంచి పేరు ఏం పేరండి? పక్షిరాజు. ప్రియమైన వాళ్ళారా, పక్షిరాజు తన ఐడెంటిటీని మర్చిపోయినప్పుడు బాతులాగే బ్రతికింది. పక్షిరాజు కంట్లోకి ఎప్పుడైతే ఆ సూర్యుడు తన కిరణాలను ఎప్పుడైతే ప్రసరింపజేశాడో వెంటనే ఆ పక్షి పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఎగ్జాక్ట్గా క్రీస్తు, ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ కంటిలోకి, నీ జీవితంలోకి క్రీస్తు యొక్క వెలుగు, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క సంపూర్ణత, ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే నీ జీవితం చాలా చాలా అద్భుతంగా మారిపోతుంది. ప్రియ సంగమా, ప్రియమైన వారులారా, అది ఆలోచన చేయండి. ఎందుకు అనంటే నీ యొక్క జీవితంలో నీ యొక్క గుర్తింపు, నీ విలువ, నీ అమూల్యమైనటువంటి నీ విలువ, యేసుక్రీస్తు ద్వారా, ఆయన విలువైన రక్తం ద్వారా కడగబడినటువంటి నీ విలువను నువ్వు మర్చిపోయినప్పుడు నువ్వు ఎలా పడితే నువ్వు కాని జీవితాన్ని నువ్వు జీవిస్తావు, పాపంలో బ్రతుకుతావు, పాప పంకిల జీవితమే శాశ్వతం అనుకుంటావు. అందులో నుంచి రావడానికి నువ్వు చాలా ప్రయాసపడతావు. ఎందుకంటే నీ ఐడెంటిటీ నువ్వు మర్చిపోతావు కాబట్టి. కానీ ప్రభు నిన్ను అలా ఉండాలని కోరుకోవట్లేదు. ఆశీర్వాదం లేకుండా నలిగిపోయి, అణిగిపోయి, పడిపోయి, పతనమైపోయిన స్థితిలో నువ్వు ఉంటే నీ ద్వారా దేవుడు చేయాల్సిన చాలా పనులు అవన్నీ కూడా పెండింగ్లో పడిపోతాయి. అవి దేవుడు ఎన్నో కలలు నీ జీవితంలో కంటున్నాడు, నేను ఎలాగైనా ఉన్నతమైన స్థితిలో పెట్టాలని. ప్రియులారా, ఆలోచించేయండి. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క సువార్తను, అమూల్యమైనటువంటి సువార్తను అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. మీలాంటి ఒక తల్లి, ఒక క్రైస్తవురాలు, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి క్రైస్తవురాలు భారం కలిగి మాలాంటి ఒక ముస్లిం కుటుంబంలో, మాలాంటి ఒక ముస్లిం వీధుల్లోకి వచ్చి యేసుక్రీస్తు రక్షణ సువార్త చెప్పింది కనుకనే ఈరోజు ఒక ముస్లిం సహోదరుడిగా మీ మధ్యలో నిలబడి నేను ఆయన కోసం సాక్ష్యం చెప్తున్నాను అని అంటే, ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క అక్క, ఆ అమ్మ ఎవరైతే ఉందో ఆమెకు అర్థమైంది క్రీస్తులో తాను ఏమై ఉన్నదో. నీకు అర్థమైందని క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో? నీ దేవుడెవరో నీకు అర్థమైతే నీవెవరో నీకు అర్థమవుతుంది. నీవెవరో నీకు అర్థమైతే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. నువ్వు బ్రతకడానికి ఆయన నీకు ఇచ్చిన ఏకైక బ్లూ ప్రింట్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరం కూడా ప్రియులారా. నువ్వు ఒక బ్లూ ప్రింట్. ఇది మర్చిపోయి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభావం కోల్పోయిన జీవితంలో మనం ఉంటా ఉన్నాం ప్రియులారా. అలాంటి జీవితం జీవిస్తే దేవుడికి అవమానకరం. ఈ లోకమంతా కూడా ఈ రోజున క్రైస్తవ్యాన్ని, క్రీస్తు దాసులను, సేవకులను ఎట్లా చూస్తున్నారు అంటే మనందరినీ కూడా కార్నర్ చేశారు. దేవుడేమో లోకానికి క్రీస్తుని నమ్మిన మనను కార్నర్ స్టోన్ చేయాలని కోరుకుంటే, లోకం చేతేమో మనందరినీ కూడా కార్నర్ కింద పెట్టుకునే పరిస్థితి దేనివల్ల అయిందో తెలుసా? నీ జీవితం వల్ల అయింది. యువర్ లైఫ్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ అవర్ మెసేజ్. మన మాటల కంటే మన జీవితం గట్టిగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. మనకి మాటలే ఉంటాయి, పాటలే ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి, జీవితం ఉండదు, సాక్ష్యం ఉండదు. ధైర్యంగా నలుగురి దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు సువార్త చెప్పలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను, ఈ ప్రపంచాన్ని శాసించగలిగిన, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సారే సృష్టికి మాలిక్ ఏకీ హే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సృష్టికి అంతటికీ కూడా చక్రవర్తిగా ఉన్నటువంటి క్రీస్తు బిడ్డగా ఆయన ప్రేమని ఇతరులకు నువ్వు ప్రకటించలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా?
పతన స్థితిలోకి వెళ్ళిపోయావు గనుక, సంఘము పతన స్థితిలోకి వెళ్ళిపోయింది గనుక, విశ్వాసులందరూ కూడా క్రీస్తు యొక్క మహిమను వారు సొంతానికి ఉపయోగించుకుని ఇష్టానుసారంగా పడిపోయారు గనుక, అలాంటి స్టోరీనే బైబిల్లో ఒకటి ఉంది. ఎగ్జాక్ట్గా దేవుని యొక్క వాక్యం కూడా ఈరోజు మనకు అదే మాట్లాడుతోంది. ప్రియులారా, నేను సింపుల్గా చెప్తున్నాను, ఏమన్నా చెల్లెళ్ళు, వెనక కూర్చున్న అన్నలు, ఇక్కడ ఇంకా మైకు ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను ఏంటిదనంటే, నీ ప్రభావము, క్రీస్తులో నీ ప్రభావాన్ని నువ్వు ఎప్పుడైతే కోల్పోయావో నీ యొక్క విలువను, నీ గుర్తింపును నువ్వు మర్చిపోతావు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఒక రోజున ఇజ్రాయెల్ జీవితంలో. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉంటే మనకు తెలుసు, దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఎవరండి? యాకోబు సంతానం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఏమంటాము? ఇజ్రాయేలీలుగా వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాం. ఇజ్రాయేలీలందరూ కూడా దేవుడు ప్రతిసారి కూడా, ఇజ్రాయేలీలు తప్పు చేసిన ప్రతిసారి, పాపం చేసిన ప్రతిసారి కూడా ఏం చేసేవాడంటే దేవుడు వాళ్ళు వదిలిపెట్టలేదు ప్రియులారా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చగల దేవుడు మన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుడికి నువ్వు మాట ఇచ్చి వదిలేస్తావేమో కానీ మాట ఇచ్చి తప్పని వాడు మన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అబ్రహాంకు మాట ఇచ్చాడు, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఇసుక రేణువు వలె, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం చాలా బహుబలంగా ఉంటుంది అని చెప్పాడు. అలా ఇజ్రాయేల్ ఎన్నిసార్లు తప్పు చేసినా సరే, ఇజ్రాయేలీలు ఎంత పతనం అయిపోయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ప్రియ సంగమా, వారికి ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటిదనంటే వాళ్ళని డిసిప్లిన్లోనే పెట్టాడు. వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి కూడా శత్రు చేతికి అప్పగించాడు. శత్రువులు బాగా వాళ్ళని పట్టుకుని కుమ్మినప్పుడు, బాగా పట్టుకుని వాళ్ళని ఇది చేసినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే బుద్ధి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేవారు. న్యాయాధిపతుల గ్రంథం చదవండి, సమూయేలు గ్రంథం చదవండి, వినండి, నేను చెప్తాను, రిఫరెన్స్ చెప్తాను. ఈ గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు, మొదటి సమూయేలు, 2 సమూయేలు, న్యాయాధిపతులు, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి వాళ్ళు పతనమైపోయినందున దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించను అని దేవునికి వాక్యం రాయబడుతుంది. ప్రియ సంగమా, అలాంటి పరిస్థితుల్లోనే ఒకానొక దినమున మరి ప్రజలను పరిపాలిస్తున్న సమయంలో ఒక న్యాయాధిపతి లేదా ఒక యాజకుడు, ఆయన పేరు ఏలి. ఆ ఏలి అనేటువంటి ఒక యాజకుడు దేవుని యొక్క సంఘాన్ని నడిపించవలసిందిగా, లేదా దేవుని యొక్క మందసాన్ని కలిగినటువంటి యెహోవా యొక్క మందిరమును నడిపించవలసిందిగా ఏలి ఒక యాజకుడిగా నిలబడ్డాడు. ప్రియులారా, ఆలోచించేయండి, ఆ ఏలీకి 2 కుమారులు ఉన్నారు. బహుదుష్టులు వాళ్ళు, బహు ఘోరమైనటువంటి కామాంధులు. దేవుడి మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలతో భయంకరమైన వ్యభిచారం జరిగించడానికి కూడా తుచ్చమైన పరిస్థితిలో దిగజారిపోయినటువంటి అట్రప్లాప్ అయిపోయిన జీవితాలు. ఎవరు? ఓఫ్ని, ఫినెహాస్. అలాంటి భయంకరమైన వాళ్ళు దేవుడి సన్నిధిలోనే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి యెహోవా దేవుని యొక్క సన్నిధి కలిగిన ఆ మందస్సు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ కూడా ఓఫ్ని, ఫినెహాసులు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా ప్రియులారా, వాళ్ళ గుర్తింపు వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళు మర్చిపోయారు. మేము యాజకుని కుమారులము, మా తండ్రి సర్వోన్నతమైన దేవునికి యాజకత్వం జరిగిస్తాడు, ఆ యాజకత్వం మాకు కూడా దేవుడిచ్చాడు, ఆయన యాజకులమైన మేము నీతిని వస్త్రముల వలె ధరించాలనేటువంటి సంగతిని వీళ్ళు మర్చిపోయి ఇష్టానుసారమైనటువంటి వ్యభిచారము, ఇష్టానుసారంగా దోచుకోవడము, ఇష్టానుసారంగా ఒక రకమైన భయంకరమైనటువంటి లేనిపోని ప్రవచనాలు, లేనిపోని మాటలు చెప్పి ప్రజల దగ్గర డబ్బులు గుంజుకున్నటువంటి ఈ తరం బోధకులు ఎంతమంది అయితే ఉన్నారో అలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఓఫ్ని, ఫినెహాసులు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా ఆలోచించేయండి, దైవోక్తి లేని యెడల జనులు కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి దేవుని యొక్క వాక్యం లేకపోయిన యెడల ప్రజల్లో భయం ఉండదు. ఎందుకు మనుషులు, క్రైస్తవులు చాలా మంది ఇంకా పాపంలోనే బ్రతుకుతూ దేవుని మహిమను వాళ్ళు అనుభవించలేకపోతున్నారు అంటే వాళ్ళకి సరైన వాక్యం లేదు. పాటలతోనే కాలం గడిపేస్తున్నారు, కథలతోనే కాలం గడిపేస్తున్నారు. సైకలాజికల్గా ఒక రకమైన స్టోరీ నల్లి చెప్తే ఆహా అహో అని చెప్పి అల్లెలు అని చెప్పి గట్టిగా చప్పలు కొట్టుకుని వారి పబ్బం గడుపుకుంటున్నారు. కానీ జీవము గల దేవుని యొక్క వాక్యము, జుంటి తేనెల కంటే మధురమైన ఈ వాక్యము నా హృదయంలోకి వస్తే, నా నరనరాల్లోకి వస్తే నేను బాగుపడతానటువంటి సంగతి క్రైస్తవులు మర్చిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు మనకి ఎలాగైతే ఉందో అనేక మంది ప్రజల్లో ఆ రోజు కూడా ఓఫ్ని, ఫినెహాసుల ద్వారా అక్కడ కూడా అలాగే జరిగింది. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సమయంలో ఒకానొక సమయంలో ఒక యుద్ధం జరుగుతుంది, ఒక వార్, ఒక భయంకరమైన యుద్ధం. ఎవరికి యుద్ధం అంటే ఇజ్రాయేలుకి, ఫిలిస్తీన్లకి.
ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ను ఓడించాలి, యెహోవా దేవుని ఎలాగైనా సరే మన దాగోను గుడిలో మన దేవతే గొప్పదని చెప్పుకోవాలనేటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఎప్పుడు ఉండేది. అలాంటి ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేశారంటే ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తున్న సమయంలో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే 4000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారంటండి చెప్పాలి అందరూ కూడా? ఎంతమంది చచ్చిపోయారు? 4000 మంది చచ్చిపోయారు. వెంటనే ఓడిపోయారు. ఓడిపోగానే మనకి కలిగేది ఏంటండి? నువ్వు ఓడిపోతున్నావు అనుకో, ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలోనో నువ్వు ఓడిపోతున్నావు అంటే కలిగేదేంటి? ఏం కలుగుతుంది మనకి? భయం కలుగుతుంది. భయం. భయం కలగగానే గుర్తొచ్చేది ఎవరు? పాస్టర్ గారు. వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు అండి నాకు ప్రార్థన చేయండి. ప్రియమైన వాళ్ళ చాలామంది మనలో ఏం చేస్తామనంటే, మనం ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలాంటి జీవితం జీవించినా పర్వాలేదు, మొదట ఆదివారం ప్రేమ విందు చర్చిలో పెట్టేస్తే మన పాపాలన్నీ కొట్టేస్తాడు దేవుడు అనేటువంటి మాయలో బతుకుతాం. నేను ఎలా జీవించినా పర్వాలేదు, చర్చిలో 2 కొత్త మైకులు కొంటాను, లేకపోతే చర్చిలో ఏదో ఒక వస్తువు ఇచ్చేస్తాను అనుకునేటువంటి భ్రమలో మనం బ్రతుకుతాం. ప్రియులారా, మనం చేసిన పాపాలను డబ్బుతో కొనడానికి కొండలలో ఉండే దేవుడు కాదు మన దేవుడు, గుండెల్లో ఉండే దేవుడు మన దేవుడు. దేవుడికి కావాల్సింది నీ డబ్బు కాదు. మళ్ళీ చెప్తున్నాను ప్రియ సంగమా, దేవుడికి డబ్బులతో నువ్వు దేవుని కొనలేవు. డబ్బులతో దేవుని కృపను నువ్వు కొనలేవు. ఆయన కృప ఉచితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప ఉచితం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంత పనికి మాలిన జీవితంలో ఉన్నా సరే నిన్ను ఎత్తుకుని ముద్దు పట్టడానికి ఆయన ఎవరనుకున్నావు? డబ్బులు తీసుకునే దేవుడు కాదు, నీ కన్న తండ్రి. గట్టిగా చెప్పలు కొడదాం ప్రియులా. పరలోకమందున్న నీ తండ్రి ఆయన. పాపం చేశాను, కోడిని కోస్తాను, పాపం చేశాను, ఎద్దును కోస్తాను, పాపం చేశాను, గొర్రెను కోస్తాను, నీ మొక్కులను ముడుపులను ఆశించడానికి ఆయన రాయి రప్ప కాదు, ఆయన జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఇంకా మనం ఏమనుకుంటామంటే ఒక 4 వారాలు 5 వారాలు 7 వారాలు చర్చికి వెళ్ళి మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతుకుతాము. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర నడవవు. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పనిచేయవు. నువ్వు రావాల్సింది ఆయన దగ్గరికి. తనువు నాదిదిగో గైకొని మీ దేవా, నా బ్రతుకుని నీకు అప్పగిస్తా, నీ సన్నిధిలో నేను మోకరిస్తాను ప్రభా. ఆయన మోకాల మీద, నీ మోకాల మీద ఆయన ముందు ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ప్రియ సంగమా, అప్పుడు నీలో పవర్ ఉంటుంది, నీలో శక్తి ఉంటుంది. ఛార్జింగ్ లేని ఫోన్ ఎంత కాస్ట్లీ అయినా అది వృధానే. క్రీస్తు విలువ, క్రీస్తు మహిమ లేని వ్యక్తిగా నువ్వు ఎంత బలంగా లోకంలో ఉన్నా కూడా అది కూడా వృధానే. ఎగ్జాక్ట్గా ఇజ్రాయేలీలు కూడా అదే అయిపోయారు. వాళ్ళలో దేవుని యొక్క మహిమ లేదు, దేవుని యొక్క ప్రభావం లేదు. యుద్ధానికి వెళ్ళారు, 4000 మంది చచ్చిపోయారు. వాళ్ళకు భయం పుట్టింది. భయం పుట్టగానే వాళ్ళకు గుర్తొచ్చింది ఎవరో తెలుసా? వాళ్ళ సేవకులు గుర్తొచ్చారు. ఎవరు వాళ్ళ సేవకులు? ఓఫ్ని, ఫినెహాసు. ఏలి అయిపోయింది, ఏలి వయసు అయిపోతుంది. ఇక్కడ ఓఫ్ని, ఫినెహాసులు ముందు పెట్టాడు. భయంకరమైన పాపం వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకులే సరిగా లేవు, వాళ్ళ బ్రతుకులే చక్కగా లేవు. వాళ్ళు పోయి ఓఫ్ని, ఫినెహాసులు కబురు పెట్టారు. ఏ ఓఫ్ని, ఫినెహాసు, ఇజ్రాయేల్ పెద్దలమైన మేము మీకు కబురు పంపిస్తున్నాం. ఆ కబురు ఏంటిదో తెలుసా? యెహోవా మందిరంలో ఉన్నటువంటి నిబంధన మందసాన్ని యుద్ధ దండులోకి తీసుకురండి. ఎందుకో తెలుసా అండి? యుద్ధ దండులోకి మందసం ఎందుకు తీసుకురమ్మన్నారో తెలుసా? వాళ్ళకి దేవుని కంటే దేవుడిచ్చిన వస్తువులే దేవుళ్ళు అయిపోయాయి. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు అని అంటే మందసం వాళ్ళు చూడగానే వాళ్ళు గుర్తొచ్చేది ఏంటిదంటే మందసం యొక్క హిస్టరీ అందరికీ తెలుసు కదండి. మందసం అంటే తెలుసు కదా. మందసంలో ఏమేమి ఉంటాయి? ఎవరైనా టకటగా చెప్పగలుగుతారా? మందసంలో ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి. ఏముంటాయండి చెప్పాలి? ఏమేమి ఉంటాయి? మన్నా గిన్నె ఉంటుంది. మందసం అంటే ఒక పెట్టె. అది మోషే కాలంలో దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారము ఆ యాజకుల సమక్షంలో అది తయారు చేయబడడం జరిగింది. అది ఒక మంచి కర్రతో చెక్కతో తయారు చేయబడింది. దానికి బంగారు పొదుగు నేసి ఇటు 3 యాజకులు, అటు 3 యాజకులు, ముందు 3 యాజకులు, ఇటు 3 యాజకులు, 6, 6, 12 మంది అంటే 12 గోత్రాలకి సంబంధించినటువంటి యాజకులు ఆ నిబంధన మందసాన్ని యాజకులు మాత్రమే మోసే విధంగా అక్కడ ఒక మంచి చట్టాన్ని మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క నిబంధన మందసం పైన 2 దేవదూతలు అంటే కెరూపులు, సెరూపుల మధ్యలో దేవుడైనటువంటి యెహోవా ఆయన
ఉదాసీనుడై ఉంటాడు కనుక ఒక ఇద్దరు దేవదూతలను పైన పెట్టాడు. ఆ యొక్క పెట్టెలో మన్నాతో నింపబడిన ఒక గిన్నె, అలాగే 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగురించి కర్ర, వాటన్నిటిని పెట్టి దేవుడు ఎలాగైతే పోషణకరంగా ఉంటాడో, ఎలాగైతే దేవుడు తన వాక్యము గైకున్న వారిని ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా చిగురింపజేస్తాడో అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి మోటివేషన్తో దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క నిబంధన మందసాన్ని తయారు చేయడం జరిగింది. వాళ్ళు నిబంధన మందసం పట్టుకుని యోర్దాను నదిని దాటితే, యోర్దాను నది ఏమైందండి? 2 పాయలుగా చీల్చబడింది. వాళ్ళు ఎరుకో గోడ చుట్టూ మందసం పట్టుకుని తిరిగితే ఎరుకో గోడ ఏమైపోయింది? కూలిపోయింది. అలాగే వీళ్ళు ఏమనుకున్నారంటే యోర్దాను నదిని, ఎరుకో గోడను పగలగొట్టింది మందసం. కాబట్టి మనం ఈ యుద్ధంలో ఓడిపోకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటిది? ఇప్పుడు మందసం. కాబట్టి ఓఫ్ని ఫినెహాసులు కబురు చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఓఫ్ని ఫినెహాసులు కూడా ప్రియులారా, వద్దురా, ఇది తప్పు, ఇప్పుడు ఈ సమయంలో మీకు కావాల్సింది మందసం కాదు, దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి, దేవుడి దగ్గరికి వచ్చి మీరు నిలబడండి, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు యుద్ధంలో అని చెప్పకుండా వీళ్ళు కూడా యుద్ధానికి బయలుదేరారు. ఆ మందసం తీసుకుని మందసం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి వాక్యం చదువుదామండి. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. ఈ మందసం వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలాగున్నా చూద్దామండి. 5వ వచనం దగ్గర నుంచి చదువుదాం. యెహోవా నిబంధన మందసము దండిలోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండిలో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండిలోనికి వచ్చినని తెలుసుకొని జడిసి. ఒక్క నిమిషం ప్రియులారా, నిబంధన మందసం రాగానే ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారండి? గట్టిగా కేకలు వేస్తున్నారు. ఎంత గట్టి కేకలు వేస్తున్నారంటే భూమి ప్రతిధ్వని ఇచ్చినంత గొప్ప కేకలు వాళ్ళు వేస్తున్నారు. ఆ కేకల ధ్వని ఏంటిరా? ఇప్పుడు వరకు ఓడిపోయి చచ్చిన స్థితిలో ఉన్న ఇజ్రాయేలీలకి బలం ఎలా వచ్చిందిరా అని ఫిలిష్తీయుల సర్దార్లు అడిగితే కొంతమంది చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, అయ్యా వాళ్ళ మధ్యలోకి యెహోవా దేవుడి యొక్క మందసం వచ్చిందయ్యా అని చెప్పారు. కబురు వచ్చింది వాళ్ళకి. ఆ కబురు రాగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? మొట్టమొదటిగా 7వ వచనం, జడిసి. ఒక్క నిమిషం ఆగుదాం ప్రియులారా, సంఘం ఆలకించాలి. జడిసి. ఎవరు జడిశారండి? ఇజ్రాయేలీలా? దేవుని ప్రజలు జడవట్లేదు. దేవుడే మా మధ్యలోకి వచ్చిన వాళ్ళు అనుకోవట్లేదు. మందసం వచ్చింది మా దగ్గరకు అనుకుంటున్నారు. ప్రియమైన సంఘమా, ఫిలిష్తీయులు, అన్యులు, శత్రువులు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? గొప్ప ఆరాధన చేస్తున్నారు. దేవుణ్ణి ఆరాధన. ఎలా ఆరాధన చేస్తున్నారంటే ఫస్ట్ జడిశారు వాళ్ళు. ఎవరికి? ఇజ్రాయేలీల మగాళ్ళకు కాదు, ఇజ్రాయేలీల పోటుగాళ్ళకి కాదు, ఇజ్రాయేలీలో బలాన్ని బట్టి కాదు, వాళ్ళ కేకలను బట్టి కాదు, మందసాన్ని బట్టి కూడా కాదు ప్రియులారా. ఎవరిని బట్టి వాళ్ళు చెడిచారో తెలుసా? చదువుదాం. దేవుడు దండులోనికి వచ్చినని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దండులోనికి వచ్చినని, మందసం వచ్చింది దండులోకి, కానీ ఫిలిష్తీయులు ఏమంటున్నారు? దేవుడు దండులోనికి వచ్చిననుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంట? జడిసి వాళ్ళు దేవుడి దండులోకి వచ్చిననుకుని, అయ్యో మనకి శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరులకు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు? మన యేసయ్య గురించి మనకంటే బాగా అన్యులకు బాగా తెలుసు. తెలిసిన మనం మాత్రం పనికిమాలిన పాప జీవితంలో బతుకుతూ ఉంటాము. తెలియని వాళ్ళేమో అమ్మో మీ ప్రభుని నమ్ముకుంటే పరిశుద్ధంగా బ్రతకాలి కాబట్టి మేము రామంటారు. అన్నీ తెలిసిన మనమేమో అదే పాపంలో బ్రతుకుతాం. ఇది లాజిక్. నీ దేవుడు ఎవరు నీకు అర్థమవుతుందా సంగమా? ఈ మాటలు వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మీరు ఎరిగి స్థిరులను కదలని వారై ఆయన పనిని జరిగించినట్టుగా దైవజనుడు కన్నీటి ప్రార్థనతో, సంఘమంతా కన్నీటి ప్రార్థనతో జరిగిన ఈ మీటింగుల కొరకు ఆయన ఊరికే ఏం మాట్లాడు ప్రియులారా? ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన వాక్యము సూటిగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వింటే ఆత్మీయ చెవిటితనంలో, ఆత్మీయ గుడ్డితనంలో ఉంటే నీ బతికి ఇంకా అలాగే ఉంటుంది. బాతులాంటి జీవితం, చిన్న కింద జీవితం, మురికి జీవితం, 5-10 నిమిషాల తుచ్చమైన శరీర కోరికలను నెరవేర్చుకుంటూ
తిండి తెలియకుండా మూతి తుడుచుకున్నట్లుగా నీ పాపాన్ని కూడా తుడుచుకుని దేవుడి దగ్గరికి వచ్చి కూర్చునే మోసంలో గనక నువ్వు జీవిస్తుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఇజ్రాయేల్ అందరూ కూడా దేవునికి విరోధులు అయిపోయారు, భయంకరమైన పాపంలో పడిపోయారు. పైపొచ్చు దేవుని యొక్క మందసం వస్తే మేము గెలుస్తామేమో అనుకున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు దేవుని యొక్క శక్తి. ఫిలిష్తీయులు శత్రువులకు అర్థమవుతుంది, అయ్యో దేవుడు దండులోనికి వచ్చాడు కదా, మనల్ని ఎవడ్రా మనల్ని కాపాడగలిగింది, ఎవడ్రా మనకు ఇప్పుడు మనకు ఉన్నటువంటి బలగమేది, మన బలమేది, ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఇంతకీ ఆయన ఎవరు అని ఆయన్ని స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారో ఆయన చరిత్ర చెప్తున్నారు. చదవండి ప్రియులారా, 8వ వచనం. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులకు చుక్కలు చూపించిన దేవుడు ఈయనే కదా. గట్టిగా చప్పలు కొడదాం ప్రియులారా. హల్లెలూయా. నిజమైన స్తుతి ఆరాధన. ఆ దండులో ఫిలిష్తీయులు చేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఫిలిష్తీయులు చేస్తూ ఉన్నారు. ఆరాధన అంటే కేవలము మనము పాటలు చప్పట్లతోనే కాదు ప్రియులారా. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన సుగుణాలు. యూ షుడ్ నో క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ నో నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమైందో నువ్వు తెలుసుకోగలగాలి. ఆయన ఎంత సుగుణాల సంపన్నుడో, ఆయన స్తుతి గానాల వారసుడో, ఆయన ఎంత మంచివాడో నీకు అర్థమవుతున్నంతసేపు నీకు నువ్వు దేవునికి అర్థమవుతా ఉంటే లోకం మీద అసహ్యం పుడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం బాగా అర్థమైందనుకో దేవుడి మీద అసహ్యం పుడుతుంది. ఇది తేడా. నువ్వు దేవుని ప్రేమిస్తే లోకాన్ని అసహించుకుంటావు. లోకాన్ని ప్రేమిస్తే దేవుడు నీకు అర్థం కాదు, సంఘము అర్థం కాదు. పైపొచ్చి కబుర్లు చెప్తావు, మా తెలుసులే, మస్తు చదివినాం, ఇలాంటివి చాలా చూసినాం. ఇలాంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ప్రియులారా, ఫిలిష్తీయులు ఏమంటున్నారో చూడండి. అయ్యయ్యో, మహాశూరులకి దేవుని చేతి నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తులను అంతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుడే యుద్ధం చేయడం చెప్పుకుని ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఏం జరిగిందంటండి? అత్యధికమైన వధ జరిగింది. ఇజ్రాయేల్లో 30,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారంట? ఇంతకుముందు ఎంతమంది చచ్చిపోయారు? 4,000 మంది. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది. ఎందుకు? దేవుని వాగ్దానాన్ని నీ జేబులో పెట్టుకుని వెళ్ళి పరీక్షలో ఫెయిల్ అయిపోయావు అనుకో, నీకు ఎలా ఉంటుంది? మనం కూడా ఎగ్జాక్ట్గా అలాగే చేస్తాం. ఏంటంటే ఇజ్రాయేల్ ఎలా చేస్తారో అలా చేస్తాం. చాలాసార్లు మనం చాలా ఏమనుకుంటాం, వినాలి, అందరూ నా వైపు చూడాలి. ఓకే, అందరూ చివరిలో ఉన్న నా వైపు చూడాలి. యూ విల్ ఎంజాయ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు విను, జాగ్రత్తగా విను. బైబిల్ని ఎత్తి కింద పెట్టుకుంటే దెయ్యాలు పోతాయి. బైబిల్ని గట్టిగా కౌలించుకుంటే నా భయం పోద్ది. క్యాలెండర్లో ఈరోజు వాక్యం చదువుకుంటే నాకు అంతా మేలే, పట్టిందల్లా బంగారమే అని అనుకుంటాం. ప్రియ సంఘం, మనకు తెలియని ఒక విషయం ఏంటంటే మనం అదే మోసంలో ఉన్నాం. ఇంకెందుకు మోసంలో ఉన్నాము అంటే మనం పైన మాటలే వింటున్నాం, లోతైన వాక్య జ్ఞానంలోకి వెళ్ళట్లేదు. బైబిల్ని తల కింద పెట్టుకుంటే దెయ్యం పోదు. బైబిల్ని తలలో ఉంటే దెయ్యం పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బైబిల్ని గట్టిగా హగ్ చేసుకుంటే నీకు భయం పోదు. ఆ దేవుని యొక్క వాక్యం నీ గుండెల్లో పెట్టుకుంటే నీతిమంతులు సింహములే ధైర్యంగా నిలబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సంగమా, ప్రతి దానికి భయపడుతూ నీ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నావు తెలుసా? అన్ని కేవలం పైన మాత్రమే. ఆయన ఏమైనా నీకు అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను ఆ అంశం. నీ దేవుడిని ఎవరో నీకు అర్థమైతే, నీ దేవుడు నీకెవరో నీకు అర్థమైతే, నీవెవరో నీకు అర్థమవుతుంది. నీవెవరో నీకు అర్థమైతే ఈ లోకంలో ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా నీ వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు నిలబడతావు. ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు నీ జీవితం ద్వారా ఈ లోకంలో మేనిఫెస్ట్ అవ్వడానికి నువ్వు ఆయనకి సహకరిస్తావు. ఆయన యొక్క సన్నిధిలో, ఆయన చిత్తంలో నువ్వు ఉంటావు. ఆయన చేతి పనిగా, ఆయన మౌత్ పీస్గా నువ్వు ఉంటావు. ఆయన నిన్ను వాడుకుంటాడు. ప్రియులారా, ఈ యొక్క మందసం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ యుద్ధం చేసినప్పుడు 30,000 మంది చచ్చిపోయారు. అందరూ కూడా పారిపోయారు. ఎవరికి వాళ్ళు, ఇజ్రాయేల్ అందరూ కూడా పారిపోయారు. అందరూ పారిపోయిన సమయంలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏలీ ఒక్కడే కూర్చుని ఉన్నాడు మందిరం దగ్గర. ఆ ఏలీ దగ్గరికి వచ్చి అంటున్నాడు కాదు, అయ్యా ఏలీ, బహు ఘోరం జరిగిందయ్యా. మరి ఇజ్రాయేల్ అందరిలో కూడా 30,000 మంది చచ్చిపోయారు.
ఓఫ్ని ఫినెహాసులు చచ్చిపోయారు. మందసం అని మాట ఎత్తాడు అంతే. ఆ మాట వినగానే ఆ ఏలీ సేవకుడు ఎంతలా ఉంటాడనమాట, బహుస్థూలకాయుడైనందున గోడ మీద కూర్చుని ఉన్నాడు. కింద పడి మెడ విరిగి చచ్చిపోయాడు. ఏలీ కూడా చచ్చిపోయాడు. ఓఫ్ని ఫినెహాసులు చచ్చిపోయారు. 30,000 మంది చనిపోయారు. ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి శూన్యం, అంత సైలెన్స్గా ఉంది. అందరూ కూడా దేవుని యొక్క మహిమను పోగొట్టుకుని ఉన్నారు. మందసం కూడా పట్టబడింది. వాళ్ళ మందసం తీసుకుని వెళ్ళిపోయారు. శత్రువుల చేతికి మందసం జారవిడి చేశారు. వాళ్ళ యొక్క పాపం వల్ల, అవిధేయత వల్ల దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు ఇజ్రాయేలీలు. అలాంటి సమయంలో ఏలీకి ఒక కోడలు ఉంది. ఓఫ్ని ఫినెహాసులకి వివాహం తర్వాత ఒక కోడలు, ఆమె నిండు గర్భిణి. ఆమె ఏం చేసిందనంటే 2 మోకాల మీద ఇలా కృంగి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. పక్కన ఉన్నటువంటి నర్సులు అంటున్నారు, ఆయాలు మంత్రసానులు అంటున్నారు, అమ్మ అమ్మ ధైర్యంగా ఉండు, నీకు కొడుకు పుట్టాడమ్మా, నీకు కొడుకు పుట్టాడంటే అంటుంది కదా, ఇంకేం కొడుకండి. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఇజ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది కనుక వీడికి ఒక పేరు పెడతాను. ఆ పేరు ఏంటిదంట? ఇకాబోదు. ఇకాబోదు అన్న మాటకు అర్థం ఏంటిదంటే దేవుని యొక్క మహిమ, ప్రభావము ఇజ్రాయేల్లో నుంచి వెడలిపోయాను. ప్రియ సంఘం ఆలకించు. ఆయన ప్రభావం ఎప్పుడైతే ఇజ్రాయేల్ నుంచి వెళ్ళిపోయిందో, ఇకాబోదు లాంటి జీవితాల్లో ప్రజలందరికీ కూడా పట్టాయి. ఇకాబోదు లాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళందరికీ పట్టాయి. ఆ సమయంలో చాలా చాలా వేదన, భయంకరమైన పరిస్థితి వాళ్ళకి అనుకుంది. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా? నీకు కూడా నీ జీవితంలో కూడా అంతా కోల్పోయి సర్వము శూన్యంగా ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి నీకుందా? ప్రియ సంఘం ఆలకించండి. తర్వాత జరిగిన పరిస్థితి ఏంటిదో నేను చెప్తాను. మీ యొక్క హృదయము, మీ ఆలోచన ఇక్కడ మీరు ఏర్పాటు చేయండి. ఇక్కడే ఉంచమని కోరుతా ఉన్నాను. మరి 5వ అధ్యాయం కొద్దాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం కొద్దాం. 1వ వచనం. ఫిలిష్తీయులు దేవుని మందసం పట్టుకుని ఎబెనేజరు నుండి అష్టోదునికి తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదురు దాని నుంచి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాంతకాలం ముందు లేవుగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదురు నేలను బోర్ల పడి ఉండేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మందసం తీసుకున్నారు ఫిలిష్తీయులు. తీసుకెళ్ళిపోయి వాళ్ళ గుడిలో పెట్టి, గెలిచేసాం రా మనం, అంత అయిపోయింది, మనదే విజయం, అంత బాగుంది, ఆ ఇజ్రాయెల్ దేవుడు లేడు, ఇజ్రాయెల్ని కూడా ఓడించేసాం అనుకుని వాళ్ళు ఏం చేశారు అంటే ప్రియులారా, ఆ దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి దాగోను గుడి, దాగోను అనేటువంటి దేవత ముందు వాళ్ళు ఆ యొక్క మందసాన్ని పెట్టారు. తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు. తెల్లవారుజాము వచ్చి చూసేసరికి ఆ మందసం చుట్టూ కూడా ఆ విగ్రహం ముక్కముక్కలైపోయి ఆ మందసం చుట్టూ బోర్ల పడి దేవుడి యొక్క మందసాన్ని మొక్కుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదాం ప్రియులారా, గట్టిగా చెప్పలు కొడదాం దేవునికి మహిమకరంగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీకు దేవుడిచ్చిన మహిమను నువ్వు పోగొట్టుకుంటావేమో కానీ దేవుడు తన మహిమను పోగొట్టుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంఘం ఆలకించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎక్కడ తాకట్టు పెట్టావు నీ దేవుణ్ణి? నీకు దేవుడిచ్చిన మహిమను ఎక్కడ అప్పగించేశావు? ఏ స్త్రీ చేతిలో పెట్టావు? ఏ పురుషుడి చేతిలో పెట్టినావు? ఏ వ్యాపారంలో, ఏ లంచంలో, ఎక్కడ దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన రక్షణను తీసుకెళ్లి తొంగలో తొక్కుతా ఉన్నావు? ప్రియ సంఘం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇజ్రాయేలుకు దేవుడు ఒక గొప్ప మహిమనిచ్చాడు, ఒక గొప్ప ప్రభావం ఇచ్చాడు. యెహోషువ కాలం దగ్గర నుంచి కూడా దేవుడు ఇజ్రాయేలుకు తోడుగా ఉన్నప్పుడు మనం చదువుతా మాట్లాడి ఏమన్నా తెలుసా? ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడడానికి ఎవరికి గుండె చాలకపోయేనని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ప్రియులారా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడ్డలను, క్రైస్తవులను తోలనాడుతూ ఇంత భయంకరంగా అవుతున్నారు అంటే దానికి గల కారణం ప్రభావం పోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. నువ్వు పనిచేసే చోట నిన్ను చూసి కొంతమంది నాకు అక్క, అన్నా, నీ ప్రభు ఎవరో నాకు చెప్పవా అని అడిగేటోళ్ళు ఉన్నారా నిన్ను చూసి? నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో, ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ ధైర్యంగా యేసయ్యా అని చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యం నీకుందా? అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బహిరంగంగా ధైర్యంగా ఎలా పట్టుకుని నీ దన్ను ఇలా పైకి లేవనెత్తుకుని వచ్చే ధైర్యం నీకుందా? అది ఎప్పుడుంటో తెలుసా? నీ జీవితంలో ఆయన మహిమ ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ కలిగిన క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు ఆయన సువార్తను చెప్పకుండా ఉండలేడు.
ఈ లైట్ని వెలిగించినప్పుడు కాంతి ఇవ్వకుండా ఉండడం ఎంత అసాధ్యమో, క్రీస్తు కూడా నిన్ను వెలిగిస్తే నువ్వు వెలగకుండా ఉండలేవు ప్రియ సంగమా. క్రీస్తు కోసం మాట్లాడకుండా ఉండలేవు. నిన్ను టచ్ చేస్తే సువార్త పుట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎవడైనా కదిలిస్తే క్రీస్తు గురించిన మాటలు చెప్పాలి. అలాంటి జీవితం నీకుందా? మహిమ కోల్పోయినావా? ప్రభావం కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యూ మస్ట్ నో యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు నువ్వు పెట్టుకోవాలి. ఇంకెన్ని రోజులు ఈ లోకంలో కేవలము ఈ లోక భోగముల కొరకే జీవిస్తావు. ఈ లోక పాపమే శాశ్వతం అనుకుని జీవిస్తూ ఉంటావు. ఇంకెక్కడలో చాలామంది మనలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఇంకా వదలని పాపాలు, ఇంకా నీ నుంచి పోని పాపాలు, కొన్ని బంధకాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. నీకు అర్థం కావట్లేదు వాటి నుంచి ఎలా బయటికి రావాలో. నువ్వు రాలేవు కూడా. నువ్వు రావాలి అని అంటే నీకు ఒకే ఒక్క మార్గం. ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను, నాకు జయించలేకపోతున్నాను, నీతో ఉండాలని ఆశ ఉంది, నీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది, నీ ప్రేమను 10 మందికి ప్రకటించాలని ఆశ నాకుంది, కానీ నేను ముందుకు రాలేకపోతున్నాను ప్రభువా, నన్ను విడిపించు ప్రభు అంటే ఆయన కలవరి శిలువలో కార్చిన రక్తపు బిందువు నీ బంధకాలన్నిటిని బద్దలు కొట్టబోతుంది యేసు నామములో. హల్లెలూయా. If you believe, you will see the glory of God. దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. నీ జీవితం ద్వారా దేవుడి యొక్క మహిమ నీ నుంచి అనేకులకు ప్రసరించడం జరుగుతుంది ప్రియులారా. ఈ లోకంలో చాలా అత్యవసరమైనటువంటి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మనకు అత్యవసరంగా కావాల్సిందల్లా ఏంటిదనండి? ఏం కావాలి ఇప్పుడు ఈ రోజుల్లో? అంబులెన్స్ వచ్చి ఏం చేస్తుంది? చచ్చిపోయేటోడిని బ్రతికిస్తుంది. మరి అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఈ లోకానికి క్రైస్తవుడు ఒక అంబులెన్స్ లాంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవులెంతో చెడిపోయిరి, మరణము ఉందని తెలియక. మానవులందరూ చనిపోయారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే సత్తే ఏ గోళ లేదు, సత్తే ఏ గొడవ లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఒరే నాయనా, సత్తే భయంకరమైన నరకం ఉందరా అని చెప్పి మనకు అర్థమవుతుంది. వాళ్ళకి నువ్వు నరకం ఉందరా అని నువ్వు చెప్పట్లేదు. నువ్వు ప్రతి ఒక్కరి నోట్లో మాట్లాడేదండి, చచ్చిపోతే ఏ గోళ ఉండదండి, ఏ గొడవ ఉండదు, అయిపోద్ది. లేదు ప్రియులారా, పుట్టడం కాదు ఇక్కడ. క్రీస్తు నమ్ముకున్న మనకి చావడము గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం చావడంతో మొదలవుతుంది. మరణం నుంచి నీ జీవితం, అసలు జీవితం మొదలవుతుంది. దేవుడు దేనికి శిల్పియు ప్రధాన నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసిన అద్భుతమైన సంకల్పమే రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ఆ మహిమ కలిగినటువంటి సంఘముగా, ఆ మహిమ కలిగినటువంటి వ్యక్తిగా, ఆ ప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ లోకంలో అనేకులకు మరణం గురించి తెలియక, చచ్చిపోతే నరకానికి పోతామన్నట్టు భయంకరమైన విషయం తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. సత్యం తెలిసిన నువ్వు అలాగే జీవిస్తే ఇంక నేనేమనాలి? సత్యం ఎరిగిన నీవు కూడా ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నావు. దేవుని గురించినటువంటి గొప్ప మహిమ తెలుసుకున్న నువ్వు కూడా. పిల్లలు ఆలోచించండి. ఒక రోజున యేసేపు, మనందరికీ తెలిసిన స్టోరీ. యజమాని భార్య తనను ప్రేరేపించినా గాని, యజమాని భార్య తనను ప్రేరేపించినా గాని, నేను పాపం చేయనని పారిపోయిన యేసేపులే, నేను పాపం చేయనని పారిపోయిన యేసేపులే, దూరంగా పారిపోలేవా, లోకాశలకు దూరంగా పారిపోలేవా, దూరంగా పారిపోలేవా, లోకాశలకు దూరంగా పారిపోలేవా, ముద్దు బిడ్డగా ఉండాలేవా, యేసు స్వామికి ముద్దు బిడ్డగా ఉండాలేవా, అర్రర్రర్ర ముద్దు బిడ్డ ఉండాలేవా, యేసు స్వామికి ముద్దు బిడ్డగా ఉండాలేవా. యేసేపు తనకు కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, కానీ యేసేపు తన గుర్తింపు ఏంటో తనకు తెలుసు. అక్కడున్నటువంటి ఒక నపుంసకుడు వచ్చి అంటాడు, ఈ విగ్రహాలు మొక్కాయి అంటాడు. సార్ మేము మొక్కకూడదు, ఇంకా మోయమంటే 4-5 కుండాలు నీళ్లు మోస్తాను, కానీ మీ విగ్రహాన్ని నేను మొక్కని సార్, దయచేసి ఏమనుకోకండి. ఇంకొక ఎక్స్ట్రా గంట పని చేయమంటే చేస్తా, కానీ విగ్రహారాధన నేను చేయలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చేయవురా?
మా తండ్రి, మా తాతల దేవుడు, మా పితరుల దేవుడు, మాకొక దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? సైన్యములకు అధిపతిగా యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి తప్ప ఎవ్వడి ముందు కూడా నా తల వంచే పరిస్థితి రాదు సార్. అది వచ్చిందంటే నేను చచ్చిన దాంతో సమానం సార్. హల్లెలూయా. ఇది రోషంగా దేవుడి కోసం బ్రతకడం అంటే. ఇది ఉందా నీకు? ఎవడైనా వచ్చి మామ సినిమాకి వెళ్దామా, రావాలని ఉంది కానీ సర్లే ఇంకెలాగ వెళ్దాం గప్ప, కూర్చొని తాగుదామా, తాగాలనిపించట్లేదురా కానీ థమ్స్అప్ తాగుతా మీతో పాటు కూర్చొని. థమ్స్అప్తో మొదలైంది, ఇంకెక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలుసు. కాంప్రమైజింగ్ లైఫ్. ఎందుకు అంటే నీ ఐడెంటిటీ నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఫేస్బుక్నో యూట్యూబ్నో లేకపోతే ఏదైనా వీడియోను పైకి లేపుతా ఉంటావు ఫోన్లో. అది వచ్చినప్పుడు నీకు అర్థమైంది, నీకు చెప్తుంది, మనస్సాకి చెప్తుంది, నువ్వు దేవుని నమ్మిన బిడ్డవరా రే, జాగ్రత్త, నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా పదిలంగా ఉండాలి అని చెప్తే మనం ఏం చేస్తాం? ఏం పర్లేదులే, ఎవడు చూస్తున్నాడు. ప్రియులారా, 10 మందిలో ఉన్నప్పుడు మనం అందరం పరిశుద్ధులమే. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అదే నువ్వు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అదే నువ్వు. ఆ జీవితం నీకుందా? అక్కడ భయపడ్డం మొదలు పెట్టావంటే దేవుడు దేశం యొక్క ఉన్నత శిఖరం మీద నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏసేపు దగ్గరికి వచ్చి ఒంటమే చేసి, ఏసేపు ఇంట్లో ఎవరు లేరు రా, మా ఆయన కూడా ఇంట్లో లేడు రా అంటే, వద్దులే ఆంటీ ఎవరన్నా చూస్తే బాగోదు అని అనలా. నా దేవుడు పైన ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా నేను పాపం చేయలేనమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూస్తున్నాడనే భయం నీకుందా? దేవుడు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, దేవుడు ఎన్ని కోరికలు పెట్టుకున్నాడో. వివేకము కలిగి దేవుణ్ణి వెతికివాడు కలడేమో. దిమాగ్ ఉన్నట్టు ఎవడైనా సరే, కీర్తన 53:2 చెప్పిన మాట వినండి. వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమోనని ఆకాశం నుంచి యెహోవా నరులను పరిశీలిస్తున్నాడు. ఒక్క నీతిమంతుడు ఉంటే వాణ్ణి బట్టి ఆ దేశాన్ని, వాణ్ణి బట్టి ఆ పట్టణాన్ని, వాణ్ణి బట్టి ఆ కుటుంబాన్ని, వాణ్ణి బట్టి ఆ సంఘాన్ని కాపాడడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సంఘమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెతుకుతున్నప్పుడు నువ్వు ఎక్కడ దొరుకుతున్నావు? ఏ సైట్లో దొరుకుతున్నావు? ఏ ప్లేస్లో దొరుకుతున్నావు? ఎలాగుంది నీ యవ్వన జీవితం? లేకుంటే నీ యొక్క వ్యక్తిగత జీవితం? ప్రియ సంఘమా, అపవిత్రపరిచే రాజా భోజనము మాకొద్దని, అపవిత్రపరిచే రాజా భోజనము మాకొద్దని, భయమొందిన షడ్రకు మేషకు దానియేలు అబేద్నగోలే, భయమొందిన షడ్రకు మేషకు దానియేలు అబేద్నగోలే. వద్దని చెప్పాలేవా, శరీరాశకు వద్దని చెప్పాలేవా, వద్దని చెప్పాలేవా, లోకాశలకు వద్దని చెప్పాలేవా. వద్దు అని చెప్పే మాట దమ్ము నీకుందా? ప్రియ చెల్లి, చాలా బలవంతం చేస్తారు జనాలు నేను బయట. ప్రియ తమ్ముడు, ఒకరోజు నేను మొన్న కొత్త వలస వైజాగ్ దగ్గర ఇలాగే సభలు పెట్టారు, బహిరంగ సభలు అద్భుతంగా జరిగినాయి. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఒక యవన తమ్ముడు, అన్న నీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలంటే చెప్పు తమ్ముడు అంటే, అన్న నేను కూడా వాక్యంలో బాగా ఎదిగవనన్నా, ఒక అమ్మాయి నన్ను చూసి ఇలా నవ్విందన్న, ఆ నవ్వుకి పడిపోయాను, దేవుడికి దూరం అయిపోయి భయంకరమైన పాపంలో బతుకుతున్నాను, ఈరోజు వాక్యం విన్న తర్వాత నా జీవితం మార్చుకోవాలనుకున్నాను చెప్పి ఆ 4 రోజుల మీటింగ్లో కూడా వెంటనే ఉండి, దగ్గరే ఉండి అన్ని విషయాలు నేర్చుకుని ఈరోజు మంచి సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, లోకం నిన్ను పడగొట్టాలని చూస్తుంది, దేవుడు నిన్ను కట్టాలని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వైపు నిలబడతావు? వద్దు అని చెప్పేటువంటి సత్తా నీకు ఉండాలి. ప్రియ సంగమం, ఎందుకో తెలుసా? లోకము దైవ కుమారుల ప్రత్యక్షతకై సృష్టి యావత్తు మిగులు ఆశతో ఎదురు చూస్తుంది. అలా ఎదురు చూస్తున్న వారిలో నేను ఒక్కడిని. అలా నిజదేవుని ఎదుగుతున్న వారిలో నేను కూడా ఒక్కడిని. నా పేరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్. నేను ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నాకు నిజదేవుడు ఎవరో తెలియదు. నా మతంలో నేను పుట్టాను కాబట్టి నాకు ఆయనే, నా అల్లాహునే నా దేవుడు అనుకునేవాడిని. ఆయనే మొక్కేవాడిని, ఆ నమాజ్కి వెళ్ళేవాడిని, అజాన్ ఇచ్చేవాడిని, మసీదులోకి వెళ్ళి నమాజులు చేసేవాడిని, ఖురాన్ షరీఫ్ చదివేటువంటి వ్యక్తిని. ఒక రోజున మా కుటుంబంలో, ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి, లోకము పరిస్థితి హోప్లెస్, నిరాశ, నిస్పృహం,
నిస్పృహలో భయంకరమైన పరిస్థితిలో ఉంది. ప్రజలందరూ కూడా మనం అందరూ అనుకుంటాం పులిహార ప్యాకెట్లు పంచుతాం, అందరికి వెళ్ళి ఒక సెల్ఫీ కొట్టి స్టేటస్లో పెడతాం, మళ్ళీ 2 టీ-షర్ట్లు పంచుతాం, మళ్ళీ ఏదేదో బట్టలు, ఫుడ్, నేత్రదానం, రక్తదానం ఇవన్నీ చేస్తాం. మంచిది, వెరీ గుడ్. ఈ దానాలు అన్నిటికంటే గొప్ప దానం ఏంటో తెలుసా అండి? సువార్త దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త కోసం చాలా మంది ఎదురు చూస్తున్నాం. మనం ఏమనుకుంటామంటే చెప్తే వింటాడా, చెప్తే తీసుకుంటాడా, చెప్తే వీళ్ళు రారు కదా, మనకెందుకులే, దేవుడే మార్చాలి, ప్రభుకే వదిలేస్తున్నా అని అనుకుంటాం. లేదు లేదు లేదు, మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను నేను. మీలాంటి ఒక అమ్మ, ఒక అక్క, మా అమ్మను మా నాన్నకి ఫైటింగ్ జరిగితే మరి కొన్ని రోజులు మా నాన్న దూరంగా ఉన్నప్పుడు మా అమ్మ ఒంటరి జీవితంలో హోప్లెస్, మాకున్న ఆస్తి, మాకున్న సమస్తం అన్నీ కోల్పోయినప్పుడు, మా అమ్మ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నేను మా చెల్లి మా అమ్మతో ఉండేవాళ్ళం. మా అమ్మ కూడా ముస్లిం. మా అమ్మకి ఏం చేయాలో తెలియని భయంకరమైన పరిస్థితి. మా నాన్నకున్న ఆస్తి అంతా కూడా ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో అంతా కూడా సర్వనాశనం చేసేసాడు. అంతా అయిపోయింది. మాకు హోప్ లేవు, మా జీవితంలో హోప్ లేవు. ఇంట్లో చివరికి కరెంట్ లేని ఇంట్లో కూడా ఉండవలసిన భయంకరమైన దుస్థితిలోకి మేము వెళ్ళిపోయాం. మా అమ్మ చిన్న కొవ్వొత్తి క్యాండిల్ వెలిగించి అందులోనే మాకు అన్నం పెడతా ఉండేది. చాలా బాధ అనిపించేది, చాలా ఏడుపు వచ్చేది. ఇంత ఉండేది మాకు, ఇంత ఎన్నెన్నో ఉండేవి మాకు సంపద, సిరి సంపదలతో తులదూగేటోళ్ళం. ఒక్కసారిగా అట్టర్ప్లాప్ అయిపోయామంటే చాలా బాధను వచ్చేది నాకు. ఎన్నో నమాజులు చేసేవాడిని, ఎంతో అడిగేవాడిని, హే ఖుదా మాకు కొంచెం మంచి కనికరం చూపించయ్యా, మాకు ఏదైనా చెయ్యి అని చెప్పి. ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు. కానీ మీలాంటి ఒక అమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ యేసయ్యని నమ్ముకో, నా జీవితం ప్రభావం కలిగిన జీవితంగా ఉంది కనుక నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఒక్కసారి చర్చికి రమ్మని బలవంతం మీద సువార్తను చెప్పి, అంటే బలవంతం ఇన్ ద సెన్స్ ఆమెను ఎలాగైనా సంఘానికి నడిపియాలని ఆమెను దేవుని యొక్క మందిరానికి తీసుకెళ్ళింది. మా అమ్మకున్న ఒకే ఒక హోప్, ఇన్ని చేసినా కదా ఇది కూడా ప్రయత్నం చేయకుండా ఉందామా? ప్రియులారా, చాలామంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. అక్కడ నువ్వు చెప్పాలి వాళ్ళకి. నీ పక్కన ఒక అడోడు తల దించుకుని ఉంటాడు, నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు. వాళ్ళకి నువ్వు దేవుని గురించి చెప్పకపోతే ఇంకెవరు వాళ్ళకి చెప్తారు? వాళ్ళకి మా తల్లికి ఆమె ఆ రోజున సువార్త చెప్పింది కాబట్టి ధైర్యంగా దేవుడి యొక్క మందిరంలోకి వెళ్ళి ఒకే ఒక హోప్, ఎన్నో ప్రయత్నం చేశామయ్యా, ఒక చిన్న హోప్, నా భర్తను తిరిగి తీసుకురా, నా పిల్లలకి ఒక తండ్రిని ఇవ్వని నా తల్లి ప్రార్థన. అదొకటే ప్రార్థన. మా అమ్మ అప్పులు ఏమంటారు, డబ్బులు ఇవ్వు దేవుడా, లేకపోతే ఇంకేదేదో. మా అమ్మకున్న ఒక ఆశ, మా అమ్మ ఎదురు చూస్తుంది ఒక చిన్న ఒక అద్భుతం జరగాలనేది. ఏంటంటే మా డాడీ తిరిగి రావాలని. మా అమ్మ చర్చికి వెళ్ళి మొదలుపెట్టింది. మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది రకరకాల మాటలు అనేటోళ్ళు, ఎన్నో నిందలు, ఎన్నో భయంకరమైన మాటలు అనేవాళ్ళు. అయినా మా అమ్మ రహస్యంగా చర్చి ఇక్కడ ఉంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ ఎక్కడెక్కడో తిరుగుతూ వేరే రూట్లన్నీ తిరిగి చర్చికి వెళ్ళి చివరిలో కూర్చుని ప్రార్థన చేసుకుని మా అమ్మలో ధైర్యం చూశాను. దేవుడి మందిరానికి వెళితే దేవుని సన్నిధిలో ఆమె పొందుకున్న ధైర్యాన్ని చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అన్నది, ఆజాద్ నువ్వు కూడా దేవుని మందిరానికి రారా, నువ్వు కూడా దేవుడి మందిరం. మా అమ్మ చెప్తా, ప్రియులారా, ఏమైనా తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే నీ తల్లి కనుక మందిరానికి రమ్మని నిన్ను అడుగుతుంది అని అంటే అది నీ తల్లి మాట కాదు, నీ పరలోకమందున్న తండ్రి మాట. హల్లెలూయా. నువ్వు రావాలి చర్చికి. ఎందుకో తెలుసా, నా జీవితం ఎలాగైతే మారిందో అలాగే నిన్ను కూడా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో మా అమ్మ చెప్తుంది, ఎంత వినేటోని కాదు, ఒక్కసారి రారా అంటే ఒకరోజు వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఒక స్టోరీ చెప్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు సిద్ధపాటు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళ జీవితం అనే దీపాలు ఆర్పుకుని, బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళ జీవితాలు కట్టుకుని ఎప్పుడు వస్తాడా మా దేవుడు, ఎప్పుడు మా దేవుని యొక్క రెండవ రాకడ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బుద్ధి గల కన్యకలే కొంతమంది ఉన్నారు. నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎటు వెళ్తావు, ఎక్కడికి వెళ్తుంది నీ జీవితం అని చెప్పి అడిగినప్పుడు ఆ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. సిద్ధపాటు పడ్డం ఏంటి, ప్రభు రావడం ఏంటి, పెళ్లి కుమారుడు రావడం ఏంటి, నాకు అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చెప్పింది, పెళ్లి కుమారుడు అంటే ఎవరో కాదయ్యా, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చినప్పుడు నీ హృదయం కనుక పాపం లేకుండా క్రీస్తు నమ్ముకుని ఉంటే, సిద్ధపడి ఉంటే పరలోకం అనే తలుపు ఆయన తెరుస్తాడు. నీ హృదయం అనే తలుపు నువ్వు తెరుస్తావా అని అడిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకి నేను వెంటనే, నాకు అర్థం కాలేదు కానీ నాకు తలుపు తీస్తే బాగుంటుంది కాదని నాలో కూడా ఒక ఆశ, ఒక హోప్ పుట్టింది. శుక్రవారం మసీదుకి వెళ్ళేవాడిని, ఆదివారం చర్చికి వచ్చేవాడిని. చర్చిలో వింటున్న వాక్యాలన్నీ కూడా నాకు చాలా ఆనందం పుట్టేవి. ఆ మాటలు వింటుంటే నాలో ఒక రకమైనటువంటి ఆశ కలుగుతూ ఉండేది.
ఎలాగైనా ప్రభుని నమ్మాలి, ఈ నిజమైన దేవుడాన్ని. ఒకరోజు మా మసీదులో ఒక గ్రంథం చదువుతా ఉన్నాను, ఫజాయిలే అమాల్. ఆ గ్రంథం చదువుతున్న సమయంలో అందులో ఒక అధ్యాయంలో ఏముందంటే, మరియం సుతుడైన ఈసా అలైహి వసల్లం ఆయన జన్మించిన రోజున, ఆయన మరణించిన రోజున, ఆయన బ్రతికింపబడి తిరిగి లేపబడే రోజున అల్లాహు యొక్క శాంతి ఆయన మీద ఉండును గాక అని రాయబడింది. వెంటనే నేను అనుకున్నాను, యేసు ప్రభు గురించి అక్కడ చెప్తున్నారు కదా, ఈసా అంటే ఎవరు బ్రాకెట్లో యేసు, మరియం అంటే ఎవరు బ్రాకెట్లో మరియా అని రాయబడింది. ఈ యేసు ప్రభు గురించి మరియా గురించి బైబిల్లో ఉంటాయి కదా, చర్చలో చెప్తున్నారు కదా, ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని చెప్పి నేను ఎన్నో డౌట్లు నాకు ఎన్నో ఉండేవి. నాకు ఇస్లాం అంటే చాలా ఇష్టం, ఇస్లాం మతం అంటే చాలా ఇష్టం. అది ఎందుకంటే చాలా గొప్ప ప్రాక్టీస్ వారిలో ఉంటుంది, చాలా ఇతరులకు సహాయం చేస్తారు. ఇప్పటికి కూడా ఐ లవ్ ఇస్లాం, బట్ నా జీవితాన్ని ప్రభుకిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంఘం, ఆ సమయంలో మరి మా వాళ్ళకి ఎట్లయినా సరే యేసు ప్రభు గురించి చెప్పాలని మసీదులో కూర్చుని యేసు గురించి, యేసు ప్రభు యొక్క జీవితం గురించి చెప్తున్నప్పుడు మా మామ నా చేతిలో ఉన్న పుస్తకం గుంజేసుకుని నన్ను మసీదులో నుంచి బయటకు నెట్టివేశాడు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా వ్యతిరేకత అనిపించింది. నేను కొన్ని క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టాను. నాలో ఎన్నో ప్రశ్నలు. యేసు ప్రభు దేవుడైతే మరి ఆయన మనం రక్షిస్తారని చెప్పి బైబిల్ గ్రంథంలోను ఖురాన్ గ్రంథంలో రాయబడింది కదా, ఎందుకు మనం ఆయనకు లోబడలేకపోతున్నామని చెప్పి రకరకాల ప్రశ్నలు అడిగేవాడిని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక పెద్ద గురువు గారు, అంటే ఇమాం సాబ్, అంటే మాకు ఉండేటువంటి గురువులందరికీ పెద్ద గురువు, ఆయన కింద గెడ్డం, ఇంత టోపీ పెట్టుకుని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పాడు, ఇమాం సాబ్ హమారా ఆజాద్ ఐసా కర్రే కైసా ఐసా కర్రే అని ఏదో చెప్పారు. చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే, క్యా బేటా క్యా హో గయా తెరకు అని చెప్పి నన్ను అడిగాడు. అడిగినప్పుడు నేను అడుగుతా ఉన్నా, కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. అయ్యా, మరి యేసుప్రభు నిజమైన దేవుడైతే మరి ఆయన మా శిలువలో చనిపోయాడని, సమాధిలో పెట్టబడి తిరిగి లేకపోవడం ఖురాను చెప్తుంది, బైబిల్ చెప్తుంది కదా, మరి మనం ఎందుకు ఆయన నమ్మట్లేదు, ఆయన నమ్ముకోవచ్చు కదా అంటే, లేదు బేట అట్లా కాదు ఇట్లా కాదు అన్నాడు. చాలా ప్రశ్నలు వేశాను, ఏ ప్రశ్నకి సమాధానం రాలేదు. నా ప్రశ్నకి సమాధానం రాకపోగా ఆయన చేసిన పని ఏంటిదంటే, అని ఊదాడు. అని ఊది నా పొట్టలో ఇలా గుద్దాడు. గుద్ది 2 చీపురు పుల్ల తీసుకుని పైనుంచి కింద వరకు ఇలా ఒక రకమైన మంత్రాలు చదివాడు. నేను చెప్పాను, సార్ నేను అడిగేది ప్రశ్నలు, నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకుండా మంత్రం చేస్తున్నారు. మీ మంత్రం నా మీద పని చేయదు సార్, ఎందుకంటే యేసు రక్తం చేత కడగబడ్డాను సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకి వెంటనే అతనికి ఫీజులు ఎగిరిపోయినాయి. ఒకే ఒక మాట చెప్పాడు, ఈడు ఇంక మారడు, అందులో కలిసిపోయాడు, తొందరగా వీడిని వెళ్ళేసేయండి అన్నారు. మా వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళందరూ నేను ఇష్టపడతాను, వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, కానీ వాళ్ళు నమ్మిన దానికోసం నన్ను వ్యతిరేకంగా అనేకమైన మాటలు, చాలా చాలా భయంకరమైన పరిస్థితి నా లైఫ్లోకి వచ్చింది. నడి రోడ్డు మీద వెళ్తుంటే అనకూడని మాటలు, భయంకరమైన వ్యతిరేకత నాకు వచ్చింది. మా అమ్మ వెంటనే ఒక బ్యాగ్లో నా బట్టలు సర్ది నల్గొండ జిల్లా చండూరు అనే ప్రాంతంలో మరి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోరా, నువ్వు అక్కడే బాగుంటావు, ఇక్కడ వద్దురా, నువ్వు ఎన్ని భరించలేవు అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోయాను. అప్పటికి ఇంకా పూర్తిగా ప్రభు మీద నమ్మకం ఉంది, కానీ ఇంకా రక్షణలోకి నేను ఇంకా రాలేదు. ఆ సమయంలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఒకరోజు ఒక పాస్టర్ గారు నిలబడి 1 యోహాను పత్రిక 7:7 యేసు రక్తము ప్రతి పాపం నుంచి నేను పవిత్రులుగా మారుస్తుంది. నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రైస్తవుడు అయినా, నువ్వు హిందూ అయినా, నువ్వు ఎవరైనా ఈ లోకంలో యేసు రక్తము ప్రతి పాపం నుంచి నేను పవిత్రులుగా మారుస్తుంది. కాబట్టి ఆయన రక్తం చేతి రాత్రి నువ్వు కడగబడగతావా, ఆయన నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావని గట్టిగా మాట్లాడినప్పుడు ఆ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. వెంటనే అన్నాను, మా పాపం కడగాలంటే 5 పూట్లు నమాజ్ చేస్తున్నప్పుడు వజు అంటాం దాన్ని, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కాళ్ళతో పాపం చేస్తాం కాబట్టి కాళ్ళు మోకాళ్ళ వరకు కడగాలి, చేతులతో పాపం చేస్తే చేతులను మోచేతుల వరకు కడగాలి, ముక్కుతో చెడు వాసన చూస్తాం కాబట్టి ముక్కులో నీళ్ళు పోసుకోవాలి, చెడు వింటాం కాబట్టి చెవులు కడగాలి, కళ్ళు కడగాలి, తల మీద కూడా ఏదైనా దుమ్ము ధూళి ఇంకెక్కడైనా వెళ్తే అది కూడా తలనిలా కడగాలి. అన్నిటినీ శుభ్రం చేసుకుని మేము వెళ్ళి 5 పూటలు నమాజ్ చేస్తేనే మా పాపాలు క్షమించబడతాయి. ఈయనేమో యేసు రక్తమే పాపం నుంచి పవిత్రపరుస్తుంది అని అంటున్నాడు ఏంటని అడిగినప్పుడు ఆయనతో కూర్చున్నాను, ఆ పాస్టర్ గారితో కూర్చుని కొంచెం డిబేట్ చేయడం మొదలుపెట్టాను. మా దగ్గర 5 పూటలు నమాజ్ చేస్తామంటే నీళ్ళతో పాపాలు కడుక్కుంటామంటే అని చెప్పిన ఒకే ఒక మాట, నీళ్లు గొప్పవా రక్తం గొప్పదా అని అడిగినప్పుడు వెంటనే నేను చెప్పాను, రక్తమే గొప్పది అని చెప్పినప్పుడు, ప్రియమైన వాళ్ళ ఆలోచించేయండి, నీళ్ళ చేత పాపాలు పోవు, నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. నువ్వు మంచిగా బ్రతకాలని ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంత చేసినా సరే నీ పాపం పోదు. ఎలక తోలు తెచ్చి ఎంత ఉతికినా కానీ నలుపే కానీ అది
తెలుపు కానే కాదు. అలాగే నీ జీవితం కూడా పాపంలో ఉంది తమ్ముడు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితాన్ని రక్షిస్తాడని చెప్పినప్పుడు ఆ సువార్తకి నేను పట్టబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఎవరికి తెలియకుండా నాలో ఒక దుఃఖము, నేను చేసిన ప్రతి పాపము, నేను ఆడిన ప్రతి అబద్ధము, నేను చేసినటువంటి ఏదైతే దేవుడికి విరోధంగా ఆలోచించానో అవన్నీ నా కళ్ళ ముందు ఒక స్క్రీన్ మీద పోయినట్టుగా కనపడతా ఉన్నాయి. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, ఎందుకు నేను ఈ పాపంలో నేను బ్రతికానని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆ చర్చి దగ్గరికి వెళ్ళి మోకరించి మోకాల మీద నుంచి నడుచుకుంటూ ఏడుస్తూ దేవుడి యొక్క పులిపీట ఏదైతే ఉంటుందో బలిపీట దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక క్రాస్ ఉంటే ఆ సిలువను పట్టుకుని నేను వెంటనే ప్రార్థన చేశాను. ప్రభువా, నన్ను క్షమించు. నేను తెలియని ఒక రిలీజియన్లో లేదా నా మత పిచ్చిలో ఉండి నేను ఎంతో అగ్రెసివ్గా ఉండేవాడిని. రోడ్ల మీద డిబేట్లు పెట్టేవాడిని. ట్రైన్ ఎక్కితే ట్రైన్లో అందరికీ ఇస్లాం గురించి చెప్పేవాడిని. అటో ఎక్కితే అటోలో అందరికీ సువార్త, అందరికీ కూడా నేను భయంకరంగా ఇస్లాం గురించి చెప్పేవాడిని. ఎవరు కూడా నా మాటలకు ఎవరు కూడా నిలబడలేకపోయేటోళ్ళు. రకరకాల ప్రశ్నలు వేసేవాడిని. అలా టార్చర్ చేసేవాడిని నేను. అలాంటి ఒక రకమైనటువంటి దావా ప్రచారకులుగా నేను ఇంకా అనుకున్నాను. మహమ్మద్ షఫీ తర్వాత చాలామంది ఈరోజు యూట్యూబ్లో చాలామంది మాట్లాడుతుంటారు ఇస్లాం గురించి. అలా మాట్లాడడానికి పంజాబ్లో దీనబాంద్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇస్లాంకి సంబంధించింది. అక్కడికి వెళ్ళిపోవడానికి కూడా నేను అన్ని విధాలుగానే ప్రిపేర్ అయ్యాను. కానీ ప్రభు నా మార్గాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితాన్ని మార్చాడు. ఆ రోజున నా పాపాలను ఒప్పుకున్నప్పుడు నా హృదయంలో గొప్ప సంతోషం వచ్చింది. ఆ రోజున నేను ఎంతో ప్రశాంతంగా పడుకున్నాను. నేను ఆ రోజు అనిపించింది నేను రక్షించబడ్డాను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, మనలో కూడా చాలా మంది మన పాపం బట్టి పశ్చాత్తాపడక పెళ్లికి బాప్తిస్మము, ఉద్యోగానికి బాప్తిస్మము, లేకపోతే రకరకాల బాప్తిస్మాలు తీసుకుంటాం. ఈ బాప్తిస్మాలు రక్షణకు సంబంధించింది కాదు. యేసు ప్రభుని నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపనని నీ హృదయం మంది విశ్వసించిన అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నామకార్థంగా పైన ఉద్యోగం వచ్చిందయ్యా బాప్తిస్మం తీసుకుంటానే, రక్షణ కాదది. పెళ్లి జరుగుతుంది సార్, పరిశుద్ధ వివాహం జరగాలి, వెంటనే అమ్మాయికి బాప్తిస్మం తీయండి, అబ్బాయికి బాప్తిస్మం తీయండి. మతంలో చేరుతున్నావు. యేసుక్రీస్తు అంటే మతము కాదది, అది గొప్ప మార్గం. ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలో పశ్చాత్తాపం పుట్టకుండా, నీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వకుండా పైన మొక్కులు మొడుపులు చెల్లించి నువ్వు కూడా క్రైస్తవ గుంపులో చేరిపోయినట్లయితే ప్రభావం లేని క్రైస్తవుడుగానే, ఈ కాపోదు లాంటి క్రైస్తవుడుగానే, బాతుగా ఉన్నటువంటి క్రైస్తవుగానే ఉంటావు. కానీ దేవుని కోసం గొప్పగా ఆలోచించేటువంటి విధానంలో నువ్వు ఉండలేవు. ప్రియమైనడా, ప్రియ సంగమా, ఆ రోజు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని గొప్ప సంగతి, ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియ సంగమా, ఆలోచించేయండి. ఎందుకంటే ఈ గొప్ప రక్షణ జీవితం మీరు అందరూ ఆలోచించాలి. ఈ రోజున ఏంటిదేనంటే ప్రియులారా, మనుష్య పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగం. మనుషులందరి పాపం పోవాలంటే పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము కుమ్మరించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక గ్రంథాలు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ అన్యదా శరణం నాస్తి కృపయో దేవ గతోత్సల త్రాహిమాం యుగే యుగే. పాప ఊహలతోనూ పాపాత్మతోనూ పాప పంకిల జీవితంతోనూ భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా త్రాహిమాం యుగే యుగే, మా యుగ యుగాలు ఉన్నటువంటి నరకంలో నుంచి మమ్మల్ని ఎవరు కాపాడుతారు అనేటువంటి భయంకరమైన పరిస్థితులు ప్రజలందరూ ఉంటే వాళ్ళని కాపాడగలిగిన ఒకే ఒక్క నామము, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంఘం, మీ అందరికీ కూడా ఈ మైక్లో ఉంటున్న మీ అందరూ కూడా చెప్తున్న మాట, ఆ ప్రభు, ఏ ప్రభు అయితే లేఖనాల ప్రకారము సిలువ వేయబడ్డాడో, లేఖనాల ప్రకారం సమాధిలో పెట్టబడ్డాడో, లేఖనాల ప్రకారం మళ్ళీ తిరిగి సమాధిని జయించాడో, ఆ ప్రభు ఒక్కడి ద్వారానే నీకు రక్షణ, నీ పాపం నుంచి విముక్తి. గట్టిగా చెప్పలు కొడతాం ప్రియులారా. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలుగుతాడు. ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా ఇంజనీరింగ్ సమయంలో, బీటెక్ అయిపోయిన సమయంలో, బీటెక్లో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. నేను ముస్లిం అని తెలియకుండా నా బీటెక్లో చాలా నన్ను దాచుకున్నాను. కానీ ఒక రోజున ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్లో నాకు మంచి మార్కులు వచ్చినప్పుడు స్టేజ్ మీదకి పిలిచారు. షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్, నువ్వు డయాస్ మీదకి రా, నీకు సర్టిఫికేట్ ఇస్తామంటే నా క్లాస్మేట్స్ అందరికీ తెలిసిపోయింది నేను ముస్లిం అని. ఎందుకు అంటే నేను చదివిన కాలేజ్ కూడా ముస్లిం కాలేజ్. ఆ ముస్లిం కాలేజీలో చదువుతున్నప్పుడు, అరే తుంబి హమారా బచ్చా హై, అరే క్యా నువ్వు కూడా మా ఓడివేనా, మరి నువ్వు నమాజ్కి ఎందుకు రావట్లేదురా నువ్వు అని అడిగినప్పుడు నేను చాలా సైలెంట్గా ఉన్నాను. నన్ను బలవంతంగా బస్సు ఎక్కించారు. ఎందుకంటే మా కాలేజ్ ముస్లిం కాలేజ్ కాబట్టి మరి శుక్రవారం జుమ్మా నమాజ్ జరుగుతున్న సమయంలో ప్రత్యేకమైన బస్సు పెట్టి వాళ్ళని తీసుకుని వెళ్తారు. ఆ టైంలో నేను నమాజ్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా ఇస్లాంని కానీ
ఇస్లాం బంధువులు కానీ ఎప్పుడు కూడా నేను తోలనాను, ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇస్లాం నేను చాలా ప్రేమిస్తాను. కానీ ప్రభు నా హృదయాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సమయంలో నాకు వాళ్ళు చెప్పారు, చెప్తుందంటే నువ్వు నమాజ్కి రానప్పుడు వజూ చేసుకున్నాను, చివరి లైన్లో నిలబడ్డాను. అక్కడ ఏముంటుందంటే మరి మసీదులో నమాజ్ చేసేటప్పుడు మనందరం ముందుకు జరగండి అంటాం. కానీ మసీదులో అట్లా కాదు. ముందు ఖాళీ ఉంటే సాతానుడు ఎక్కడొస్తాడని వాళ్ళే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముందు వరుసలో ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయని వాళ్ళు ముందు వరుసకు వస్తూ ఉంటారు. నేను లాస్ట్లో నిలబడ్డవాడిని నన్ను ముందుకు నెట్టుతుంటే ఫస్ట్ లైన్లోకి వెళ్ళి ఇమాం సాబ్ ముందు నిలబడాల్సి వచ్చింది. నా గుండెలో చాలా బాధ ఉంది. ప్రభువా, దేవుడు లేని చోట నేను ఎలా నమాజ్ చేయాలి, నేను ఇది మొక్కాలి ప్రభా అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, ఆజాద్, నువ్వు ఆకాశంకి ఎక్కిపోయినా నేను అక్కడున్నాను, భూమి యొక్క సముద్ర భాగంలోకి వెళ్ళి నేను అక్కడున్నాను, నువ్వు పర్వతంకి ఎక్కినా నేను అక్కడున్నాను, మసీదులో కూడా నేనున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమాజ్ చేయి, నా పేరు మీద నమాజ్ చేయి అన్నప్పుడు నేను వెంటనే మరి ఆ రోజు మేము నమాజ్ చేయాలి, అల్లాహు అక్బర్ అని చెప్పి ఆ రోజు నేను నమాజ్ చేశాను. యేసే నా అక్బర్, ఆయనకు మాత్రమే నేను సజ్దా చేస్తున్నానని చెప్పి ఆ యొక్క నమాజ్ అంతా చేశాను. నమాజ్లో మేము చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, మాకు ఇటువైపు ఒక దేవదూత, ఇటువైపు ఒక దేవదూత ఉంటారు. మేము ఏం చేయాలి అని అంటే రైట్ సైడ్ తిరిగి సలాం కొట్టాలి, లెఫ్ట్ సైడ్ తిరిగి సలాం కొట్టాలి. రైట్ సైడ్ తిరిగి నా రైట్ సైడ్ ఉన్న ఏమంటారు అయ్యారే సలాం అయ్యారే ఫలాం అని మేము సలాం చేయాలి. కానీ మసీదులో ఉన్నప్పుడు నేను ఏం చేసామనంటే ఇలా ఒకసారి అంటారు, ఇలా రైట్ సైడ్ తిరిగినప్పుడు ప్రభా, నా రైట్ సైడ్ ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో వారందరూ రక్షించబడుదురుగాక, నా లెఫ్ట్ సైడ్ ఎంతమంది అయితే ముస్లిమ్స్ ఉన్నారో వారందరూ రక్షించబడును గాక అని మసీదులో కూడా నా సొంత ప్రజల కోసం ప్రార్థించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెలిగించబడితే, నువ్వు ప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా, చెల్లిగా, అక్కగా, తమ్ముడుగా, అన్నగా నువ్వు ఉండగలిగితే ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నువ్వున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడైన యేసుకే ఆరాధనా. ఏ సమయంలో నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుని స్తుతి పాడడం నేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడ వంక దొరుకుతుందా ప్రార్థనకు మానేస్తామని మనం అనుకుంటాం. కానీ అప్పుడే ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి ఎక్కడ అవకాశం దొరుకుతుందా ప్రభుని నమ్ముకుందామని వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు బాత్రూంలో ప్రార్థనలు, ఎన్నోసార్లు ఎవరికి తెలియకుండా మంచం కింద తిరిగి చేసుకున్న ప్రార్థనలు. పిల్లరా, ప్రభునందు ఏది మర్చిపోడు. చెప్తున్నాను, నువ్వు చేసిన పాపాన్ని ఎంత గుర్తుపెట్టుకుని నీకు ఒప్పింపు చేస్తాడో, ఆ ప్రభు కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావో దానికి రెట్టింపు ఘనతను ప్రజలందరి ముందు నీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు, దేవుని యొక్క మహిమను చూస్తావు. కానీ మనం 2 చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అని ఇంటికి వెళ్ళిపోయేటువంటి నామకార్థ చచ్చిన స్థితిలో ఉన్న సింహాల వలె మనం ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట, చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరిని మోసం చేస్తున్నావు? ఇంకెన్ని రోజులు ప్రభావం లేకుండా ఉంటావు? ఇంకెన్ని రోజులు ప్రభుకు దూరంగా బ్రతుకుతావు? వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణ క్షమించడు. ప్రియ తమ్ముడు, ఇక చాలు నీ పరుగు. లోకం నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు నిలబడితే నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ పరలోకపు తండ్రి యొక్క కళలు నువ్వు నెరవేర్చవా? ఆయన కోసం బ్రతకాలని ఆశ నీకు లేదా? నా బీటెక్ అయిపోయింది, ప్రభు కోసం ఎన్నో భయంకరంగా నా జీవితం అంతా కూడా ఇంటింటి సువార్త అని ఒక సంస్థ ఉంటుండే. నా ఇంజనీరింగ్ టైంలో వాళ్ళతో పాటు ఊరు వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. ఇంకా చాలా ఎన్నెన్నో మిషన్ ఆర్గనైజేషన్లు నాకు తెలియకుండా దేవుడు ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చేవాడు. ఇంతకుముందు ట్రైన్లో ఉన్నా, ఆటోలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇస్లాం గురించి వాదించే నేను చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు వేషలున్నా, ఇజ్రాలున్నా సరే నా కాలేజ్ బ్యాగ్లో పుస్తకాల కంటే సువార్త పత్రికలు ఉండేవి. ఎక్కడ నిలబడినా క్రీస్తు కోసం సువార్త సాక్షిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘం ఆలకించండి. ఒక్కసారిగా నువ్వు టర్న్ అవుతావు. క్రీస్తు నమ్ముకున్నావు అని అంటే నువ్వు టర్న్ అవ్వాలి. నువ్వు యూ టర్న్ తీసుకుని ఆయన వైపు నువ్వు రావాలి. ఇంకా నువ్వు వెళ్తున్న పాపంలో జీవిస్తూ ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. చాలా మందిలో ఉంటుందంటే, మా భార్య ప్రార్థనకి వెళ్తుంటే పంపిస్తున్నాగా ఆయన నా మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. చాలా తప్పు.
మా పెద్ద కొడుకుని సేవకి ఇచ్చానుగా, నేను ఎలా బతికినా పర్వాలేదు. తప్పు. నీ కుటుంబంలో ఒకరి సేవలో ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని కృపలో ఉన్నట్టు కాదు. అది నువ్వు నీ వ్యక్తిగత జీవితం. భార్యను ప్రార్థనకు పంపించిన మాత్రాన, భర్తకి ఇంకేదేదో సహకరించి మాత్రాన నేను ఎలా బ్రతికినా పర్లేదు, మా భర్త మీద ఉన్న పుణ్యమంతా నాకు గుట్టేస్తుంది అని అనుకోకు. ఇది అబద్ధం, ఇది మోసం, అది తప్పు. నీ సాక్ష్య జీవితానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ. నీ జీవితం నీకే బాధ్యత. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాను దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. మతంలో ఎవరు బ్రతకొద్దు ప్రియులారా. అనేకమైన మతాలు విడిచిపెట్టి క్రీస్తును ఫాలో అవుతా ఉంటే, క్రీస్తులో ఉండి నువ్వు కూడా క్రీస్తును కూడా మతం చెయ్యకు. అది క్రీస్తుకి ఇష్టం లేనటువంటి పని. 2012 అయిపోయిన తర్వాత, నా బీటెక్ అయిపోయిన తర్వాత ఒకరోజు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఒక కళ మెట్టిగూడలో, సికింద్రాబాద్లో మెట్టిగూడ ప్రాంతంలో ఒక రోజున మరి నేను పడుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో మా తాతగారు 2010లో చనిపోయారు. నిజంగానే మా తాత బ్రతుకున్నప్పుడు వీడియోలు చూపించే నరకం ఎలా ఉంటుంది అన్న, తాత పరలోకం ఎలా ఉంటుంది, మన ముస్లింలము ప్రభుని నమ్మితేనే మనం జన్నత్కి వెళ్తాము, ఇది నువ్వు కూడా నమ్ముకో, నేను నమ్ముకున్నాను చెప్పాను. ఎంతమంది నన్ను తిరస్కరించినా మా తాత నన్ను ప్రేమిస్తాడు కాబట్టి ఆయనకు ఒక్కడికి సువార్త చెప్పాను. ఆయన అప్పుడు నమ్మాడు. 2012లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ తీసుకుని కబ్రస్థాన్కి వెళ్తా ఉన్నాం, మసీద్ దగ్గరికి. ఆ మసీద్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆ కబ్రస్థాన్లో ఉన్నప్పుడు ఆ మసీద్ దగ్గర ఆ డెడ్ బాడీ పెట్టి చివరి నమాజ్ చేస్తాం. ఆ చివరి నమాజ్ చేస్తున్నప్పుడు అందరు నమాజ్ చేస్తున్నారు. నేనేం చేశానంటే మా తాత డెడ్ బాడీ మీద చేపెట్టి, యేసు ప్రభువా, నువ్వు కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చావు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చావు, మూగ వాళ్ళకి మాటలు ఇచ్చావు, చెవిటి వాళ్ళకి నువ్వు చెవి వినిపించేలా చేసావు ప్రభా, మా తాతను బ్రతికించు ప్రభా అంటే చచ్చిపోయిన మా తాత లేచుకొచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే మా ముస్లిం సహోదరులు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆజాద్ ఏ కైసా కిరో తుమ్ ఐసా అని అడిగితే, మేనే బోలాతా यीशु मसीह को मैं दुआ किया इसलिए जिंदा ये बोल के बोला था నేను యేసు ప్రభుకి ప్రార్థన చేశాను, అందుకే ఈయన తిరిగి బ్రతికాడు అని చెప్తే, వాళ్ళు చెప్పిన మాట, నయ్యే యేసు మసీహ్ హమారా ఖుదావన్ నయ్యే, ఓ హమారా నబీయే, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన మన ప్రవక్త మాత్రమే అని చెప్పారు. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. చాలా మంది ఈ రోజుల్లో యేసుక్రీస్తును ఒక ప్రవక్తగాను, యేసుక్రీస్తును ఒక శక్తిమంతుడుగా, లేకపోతే ఒక వ్యక్తిగాను, రకరకాల మాటలతో ఆయన కొలుస్తూ ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలో ఉన్న మాకు సత్యం ఎవడు చూపిస్తాడు? మరణంలో ఉన్న మాకు జీవాన్ని ఎవడిస్తాడు? చీకట్లో ఉన్నటువంటి మాకు వెలుగుని ఎవడు చూపిస్తాడని అనేక మంది వెతుకుతూ వచ్చారు. ఒక్కొక్క బాబాలు వచ్చారు, చాలా మంది బాబాలు వచ్చారు. ఈ విజయవాడ పట్టణంలో కూడా ఎంతో మంది బాబాలు ఉండొచ్చేమో, రకరకాల ప్రాంతాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బాబా ఉండొచ్చేమో. ఈ బాబాలందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇదిగో మార్గం ఇందులో వెళ్ళు, ఇదిగో సత్యం ఇందులో వెళ్ళు, ఇదిగో జీవం ఇందులో వెళ్ళు అని వాళ్ళకి ఇష్టానుసారంగా మార్చేసి, ఒక్కొక్క బాబా, ఒక బాబా కిస్సింగ్ బాబా, ఒక బాబా హగ్గింగ్ బాబా, ఒక బాబా రకరకాల దొంగ బాబాలందరూ వచ్చి ప్రజలకు దేవుడు ఉన్నాడని లేని దేవుని క్రియేట్ చేసి ప్రజలందరినీ మూర్ఖత్వంలో నడిపించే బాబాల హయాం నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ అండ్ ఓన్లీ ఆ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ సమాధానం చెప్పిన ఒకే ఒక్కరు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆయన ప్రజల్ని మోసం చేయడానికి రాలేదు, కానీ మోసంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు దేవుని దగ్గర చేరలేనటువంటి గొప్ప సత్య సువార్తను నేల మీద స్థాపించి అనేకులకు మోక్షాన్ని ప్రకటించిన ఏకైక మహానుభావుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. ప్రియులారా, ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఎచ్చటైనా ఉన్నారా? ఇంత గొప్ప దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? ప్రియ సంగమా, ఆలకించవలసిందిగా కోరుతున్నాను. ఇంత ప్రభు నీకుంటే ఎందుకు ఆయన విడిచిపెడుతున్నావు? ఇంకెంతకాలం నటన జీవితంలో జీవిస్తూ ఉంటావు? మా తాత బ్రతికినప్పుడు మా ఇస్లాం ప్రకారము, మళ్ళీ ఈ డ్రీమ్లో ఆ ఇస్లాం ప్రకారము ముగ్గురు, మా కజిన్ బ్రదర్స్ తుఫాన్, హుస్సేన్, జలాన్, వీళ్ళు ముగ్గురు వచ్చి, మా తాత బ్రతికాడు కదా, మా ఖురాన్ ప్రకారము ప్రార్థన చేస్తూ బ్రతికాడు కదండి, మా తాత ఖురాన్ ప్రకారం ఏంటంటే 3 నియమాలు ఉంటాయి. జన్నత్, జహన్నం. జన్నత్ అంటే పరలోక రాజ్యము, జహన్నం అంటే నరకం. జన్నత్కి వెళ్ళాలి అని అంటే 3 ప్రశ్నలు అడుగుతారు ఇద్దరు దేవదూతలు, ముకీర్ నకీర్ అని 2 దేవదూతలు నిలబడి ఆ వచ్చే వాళ్ళందరినీ 3 ప్రశ్నలు అడుగుతారు.
సునన్ అబూ దావీదులో హదీసుల్లో ఈ మాటలు ఉంటాయి. అందులో ఒక మొట్టమొదటి ప్రశ్న, ఆప్కా షహదా క్యా హై, ఆప్కా క్రీడ్, మనం అంటాం కదా క్రైస్తవం క్రీడ్, విశ్వాస ప్రమాణం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రభు అయిన దేవుని నేను నమ్ముతున్నాను, సార్వత్రిక సంఘం నమ్ముతున్నాను, మనకు ఒక విశ్వాస ప్రమాణం ఉంటుంది. అలాగే ఇస్లాం కూడా ఒక క్రీడ్ ఉంటుంది, దాన్ని షహదా లేదా కలీమా అంటారు. అదేంటిది అని అంటే అసద్ ఇలాహ్ లా ఇలాహ్ ఇల్లిల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని చెప్పాలి. దీన్ని కలీమా అంటాం. ఈ కలీమా ఎవరైతే చెప్తారో వాళ్ళు జన్నత్కి వెళ్ళడానికి రాస్తా వాళ్ళకి దొరుకుతుంది. కానీ మొట్టమొదటి ప్రశ్న ఆప్కా షహదా క్యా హై అని అడిగినప్పుడు మా తాతకి ఏ సమాధానం దొరకట్లేదు. రెండో ప్రశ్న ఆప్కా నబీ కౌన్ హై, మీ ప్రవక్త ఎవరు అని అడుగుతారు. మూడో ప్రశ్న ఏమంటారు, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు ఏ మతాన్ని స్వీకరించమన్నప్పుడు మేము ఇస్లాం మతాన్ని స్వీకరించామన్నప్పుడు అప్పుడు పరలోకం యొక్క జన్నత్ యొక్క గేట్లు ఓపెన్ అవుతాయి. అప్పుడు ఎవరైతే ఆత్మ ఉంటారో వాళ్ళందరూ కూడా జన్నత్కి వెళ్తారు. కానీ మా తాతకి లా ఇలాహ చెప్పడం రావట్లేదు. మా కజిన్ బ్రదర్ చెప్తున్నారు, లా ఇలాహ బోలో తాత, లా ఇలాహ బోలో తాత, నువ్వు జన్నత్కి జాతహేతుం, నువ్వు లా ఇలాహ బోలో తాత, నువ్వు జన్నత్కి వెళ్తావంటే మా తాత నాలుగు ఇలా మడతబడిపోయింది, ఏమీ మాట్లాడలేకపోతున్నాడు, లా ఇలాహ చెప్పలేకపోతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, అరే లా ఇలాహ కాదురా, నేను ఒక్క మాట చెప్తే తాత ఖచ్చితంగా జన్నత్కి వెళ్తాడు, నేను చెప్పిన మాట నువ్వు చెప్పనివ్వంటారంటే మా తాత దానికి ఇలా తల ఊపాడు. నేను చెప్పాను, లా ఇలాహ కా తాత, యేసు ప్రభువా అను తాత అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు మడతబడిపోయిన నాలుగు స్ట్రైట్ అయ్యి యేసు ప్రభు అని మాట్లాడడం మొదలుపెట్టాడు. గట్టిగా చెప్పులు కొడతాం ప్రియులారా, హల్లెలూయా. యేసు ప్రభు అని చెప్పాను. నేను చెప్పాను, నేను పాపిని అంటే మా తాత చెప్తున్నాడు, నేను పాపిని, నా పాపం కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావని, నా పాపం కొరకు కలవరిశిల్లో చనిపోయావని, నా పాపం కొరకు రక్తం కార్చి సమాధిలో పెట్టబడి 3 దినముల తర్వాత తిరిగి లేచావని, మళ్ళా నా కోసం మళ్ళీ రానై ఉన్నావని, నీ రెండవ రాకలో నన్ను తీసుకుని వెళ్తావని నేను నమ్ముతున్నాను అంటే అంతా రిపీట్ చేశాడు. నేను ఆమెను చెప్పాను, ఆమెను బోలో తాత అంటే మా తాత చెప్తున్నాడు, మా తాత ఆమెను అనట్లేదు, ఆమెను బోలో తాత, ఆమెను బోలో తాత అంటే మా తాత అన్నమాట ఆజాద్, ఒక మాట మర్చిపోయావు ఆజాద్ అన్నాడు. ఏంటి తాత, ఒకటి మర్చిపోయావు ఆజాద్ అంటే, తాత చెప్పు తాత అంటే మా తాత చెప్తున్న మాట ఏంటిదంటే, యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి అని చెప్పడం మర్చిపోయావు ఆజాద్ అన్నాడు. హల్లెలూయా. ఏ నామమందును లేదు రక్షణ. ప్రియ సంఘం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా సహోదరి సహోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ కృపామయని కడవరి పిలుపును, ఆఖరి కాలపు ఈ కృపా పిలుపును, ఈ కృపా సువార్తను ప్రకటిస్తుండగా మీ అందరికి చెప్తున్న మాట, ఈ భూలోకంలో నీకు మోక్షం ఇస్తా అన్నవాడు ఏ ఒక్కడైనా వాడి జీవితం బాలేదు, వాళ్ళ వ్యక్తిగత జీవితం బాలేదు, ప్రతి ఒక్కరు కూడా ట్రిప్లాప్ అయ్యారు. నాలో పాపం లేదు అన్నవాడే నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలుగుతాడు. అలా ధైర్యంగా ఈ భూమి మీద ఎవడైనా చెప్పగలిగాడా? ఎవడో చెప్పలేదు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపిస్తాడని చెప్పగలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక్కడే చెప్పాడు ప్రియమైన వర్లారా, ఆయన నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎన్నడూ సిగ్గుపరచబడ్డావు, ఎన్నడూ సిగ్గుపరచబడ్డ దేవునికి రాజ్యానికి వారసులుగా నువ్వు అవుతావు. ఇంకా సత్యమైన మాట ఏంటిదనంటే, ఈ లోకంలో ప్రభు చనిపోయిన తర్వాత మరి చాలా సమాధులు, కులీ కుతుబ్ షాహీ కట్టించాడు హైదరాబాద్లో గొప్ప సమాధులు, అవన్నీ కూడా సమాధులే. కులీ కుతుబ్ షాహీ టోమ్స్ అంటారు. గోల్కొండ కోట పక్కన ఉంటాయి, మణికొండ దగ్గరలో, దర్గా దగ్గరలో, షేక్పేట, అవన్నీ సమాధులే. ఏ సమాధి తెరవబడలేదు. ఎన్టీఆర్ గార్డెన్ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గార్డెన్ ఉంది, అవన్నీ కూడా సమాధులే. తాజ్ మహల్, ముంతాజ్ బేగం కొరకు షాజహాన్ కట్టించిన గొప్ప తాజ్ మహల్, అది కూడా గొప్ప కట్టడమే. ఇవన్నీ కూడా సమాధులే. ఏ సమాధి తెరబడలేదు. ఇంకా చాలా మంది సమాధిని సజీవ సమాధి అవుతామని కొంతమంది, సమాధిలో నుంచి సమాధానిస్తామని కొంతమంది, అందరూ సమాధి అయ్యారు కానీ ఎవడూ సమాధి నుంచి పైకి రాలేదు. కానీ ఒకే ఒక్క దేవుడు, సమాధిని గెలిచినటువంటి ఒకే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక్కడే సమాధిని గెలిచాడు. ఆయన ఎందుకు అంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడనేటువంటి సత్యాన్ని, ఒక హోప్ను, ఒక నిరీక్షణను నీ ముందు ఉంచి సజీవ సాక్ష్యంగా పెట్టేలిన ఈ ప్రభుని మర్చిపోయి బ్రతుకుతే నిన్ను బాత్ అనాలా, పక్షి రాజు అనాలా, నిన్ను ఎకాబోద్ అనాలా, నిన్నేమనాలి? నేను ముగించిస్తున్నాను మెసేజ్ని. ఒక నిర్ణయం తీసుకోండి ప్రియ సంగమా. ఈరోజు మీ అందరూ కూడా చాలామంది రకరకాలుగా రక్షణ మారుమనసు పొందొచ్చారు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు నేను ఒక ఇస్లాం నుంచి నేను ప్రభుని నమ్ముకున్నానని నన్ను ఇక్కడ పిలిచి సాక్ష్యం చెప్పించారు. నాలో ఏ గొప్పతనం లేదు, కానీ నన్ను రక్షించిన వాళ్ళలోనే గొప్పతనం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మతం మారడం గొప్పతనం కాదు, బుద్ధి మారడం గొప్పతనం.
చాలామంది డబ్బు కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, డబ్బు కోసం, ఫేమ్ కోసం రకరకాలుగా వెళ్తూ ఉంటారు. ప్రియులారా, డబ్బులు లేకపోవడం దరిద్రం కాదు, బుద్ధి లేకపోవడమే దరిద్రం. ఏ డబ్బు కోసమైతే ఈ లోకంలో నీ జీవితాన్ని నమ్ముకుంటున్నావో, బుద్ధి లేని పనులు చేస్తున్నావో. మనం అనుకుంటాం ధనమే శాశ్వతం, ధనం ఉంటే బ్రతికేస్తామని. ఏ ధనం నిన్ను కాపాడగలుగుతుంది? ఏ ధనము నువ్వు చచ్చిపోతున్నప్పుడు నిన్ను లేపగలుగుతుంది? ఎన్ని కోట్లు పోస్తే ఆ భయంకరమైన నరకానికి వెళ్ళిపోకుండా నిన్ను కాపాడగలుగుతాడు. ఏది కూడా, బంగారము వజ్రాలు ఏది నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడగలిగినది విలువ పెట్టి కొనబడినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మాత్రమే. హల్లెలూయా. విలియం బూత్ అనే ఒక సేవకుడు నరకానికి గజం దూరంలో రక్షణ దుకాణాన్ని నేను పెట్టుకుంటానంటాడు. రక్షణ దుకాణం ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. చనిపోతే యుగ యుగాలు నరకం ఎంత ఘోరమైంది ఉంటుందో అర్థం కావట్లేదు. మిగతా అన్ని గ్రంథాలు, అన్ని మతాలు కూడా చనిపోతే వాళ్ళకున్న రాజ్యంలో, అది ఖురాన్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకా స్వర్గం కానీ జన్నత్ కానీ, అవి ఏం చెప్తున్నాయంటే మందు విందు చిందు పొందు అన్నీ ఉన్నాయి అందులో. అది చెప్తున్నది ఈ లోకంలో చెప్తున్నటువంటి స్వర్గం. కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రేమ, సంతోషం, నీతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం మాత్రం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటుపోతావు? చచ్చిపోతే నీ ప్రయాణం ఎటువైపు? ఈ రాత్రి ఒకసారి యోచించు. ఇంకెన్ని రోజులు? నువ్వు తాగే నీళ్లు దేవుడివి, నువ్వు పీల్చే గాలి దేవుడిది, నువ్వు నడిచే నేల దేవుడిది, అన్నీ దేవుడివే. చివరాఖరికి నువ్వు కూడా దేవుని వాడివే. ఇంకెవరికి వెళ్తావు? ఇంకెవరి సొత్తులో ఉంటావు? ప్రియ చెల్లమ్మ, నీ యవ్వనాన్ని పాడు చేసుకోవద్దు. ఈ లోకము మాయ, లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము ఒక్కసారి బ్రేకప్ అయితే నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోవాలనిపిస్తుంది నీకు. దయచేసి దాంట్లోకి వెళ్ళకు. ఈ లోకం నిన్ను నిరాశపరుస్తుంది, ఈ లోకం అంతా కూడా నిన్ను పడగొడుతుంది. కానీ నిన్ను కట్టేది మాత్రం ప్రభువే. యేసే మార్గము, సత్యము, జీవము, యేసే మార్గము, సత్యము, జీవము, యేసుని రాజ్యము, నిత్యానందము. ఆయన రాజ్యము ఆనందంతో కూడుకున్నది. ఇజ్రాయేల్ ప్రజలు మీకు చెప్పిన వాక్యంలో ప్రభావం కోల్పోయినప్పుడు ఏం సాధించలేకపోయారు. దేవుడు అప్పుడు సమూయేలు ప్రవక్తను పంపించి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏడ్చారు తెలుసా? వినాలి, ఈ మాట అందరూ వినాలి. 20 సంవత్సరాలు ఏడ్చారు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. దేవా, మా ప్రభువా, మమ్మల్ని క్షమించి నాయన, నువ్వు మాకు కావాలి నాయన, నిన్ను పోగొట్టుకున్నావు నాయన అని 20 సంవత్సరాలు ఏడిస్తే, దేవుడు సమూయేలు ద్వారా మిస్పా అనే ప్రాంతంలో ఒక పాలు విడిన గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు వెళ్ళి తరమంటారు అన్నాడు. వీళ్ళు ఇజ్రాయేల్ వెళ్ళి ఫిలిస్తీన్లను చావుగొట్టారు. ఫిలిస్తీన్ల దగ్గర ఉన్న మందసాన్ని దేవుడు తిరిగి వాళ్ళకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పులు కొడదాం. హల్లెలూయా. ప్రియ సంగమం, మీ అందరికీ నేను ముగిస్తూ చెప్తున్నమాట, లోకం నీ కోసం ఎదురు చూస్తుంది. లోకం నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు వెలిగించబడితే చీకటిని కూడా చీల్చుకుని వెళ్ళగలిగిన శక్తి నీకు దేవుడిస్తాడు. హల్లెలూయా. నువ్వు వెలిగించబడాలి. డోంట్ ఫాల్. అందులో ఏమి లేదు, తుచ్చమైన అందులో ఏమి లేదు, అదంతా మాయ. అది ఎండమావి, పాపము భయంకరమైనటువంటి ఎండమావి. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, నేను అది బుద్ధిహీనతలోకి నెట్టివేస్తుంది నిన్ను. అలాంటి భయంకరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోకుండా ప్రభావం కలిగిన వారి కింద మనం ఉండాలి అని చెప్పాను. ఆ సమయంలో అక్కడ నుంచి నేను కడప జిల్లా మైదుకూరు అనేటువంటి ప్రాంతంలో బద్రిపల్లి అనే విలేజ్లో దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నా బీటెక్ అయిపోయిన తర్వాత సువార్త ప్రకటించడానికి. ఆ గ్రామంలో నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ ఊర్లో చాలామంది వ్యభిచారులు, చాలామంది త్రాగుబోతులు, భయంకరమైన గొడవలు ఆ గ్రామంలో జరిగేవి. నేను అక్కడికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు చిన్నపిల్లల మధ్యలో పరిచర్య చేయడానికి. 3 నెలల పరిచర్యలో, ప్రియులారా ఆలోచించేయండి, 3 నెలల పరిచర్యలో జనవరి 1వ తారీఖున 2013 సంవత్సరంలో ఆ గ్రామం నుంచి 45 మంది బాప్తీసం తీసుకున్నారండి. 45 మంది ఒకేసారి. ఆ ఊరు చాపాడు. ఆ చాపాడు అనే ప్రాంతంలో పోలీసు వారు చెప్పిన మాట ఏంటిదంటే, ఏమిరా ఈ 3 నెలల నుంచి మీ ఊర్లో ఎలాంటి గొడవలు రావట్లేదు, ఎలాంటి భయంకరమైనటువంటి కేసులు రావట్లేదు, ఏం జరిగిందంటే, ఆ ఊరు సర్పంచ్ వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా అండి? ఇప్పటికీ కూడా మీరు ఇప్పుడు కూడా వస్తే నేను చూపిస్తాను. మైదుకూరు దగ్గర చాపాడు అనేటువంటి ప్రాంతంలో, ప్రియమైన వారు, భద్రపల్లి అనే గ్రామం, కడప జిల్లా. ఆ సర్పంచ్ చెప్పిన మాట, సార్, మా ఊర్లో
యేసుక్రీస్తు గురించి చెప్తున్నారండి. అందుకే అందరూ మారిపోయారు. ఏ గొడవలు లేవు సార్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు సేవ మధురమైన సేవ. ఇది మతాలు మార్చే సేవ కాదు, ఇది మనిషి బుద్ధిని మార్చే సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ, సిలువ మూర్తి కృపలు జాట, సిగ్గుపడని సేవ, శిరము వంచి మురియు సేవ, యేసు ప్రభుని సేవ, భోగ భాగ్య నిధులు లేని భారభరితమైన సేవ, బాధలను భరించు సేవ, యేసు ప్రభుని సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్ర మొత్తంలో ప్రపంచం కోసము, ప్రజలు మారడం కోసము క్రైస్తవులు హతసాక్షులైనట్టుగా ఉంది, కానీ క్రైస్తవులు ఎవరైనా చంపిన లెక్కలు దాఖలాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? లోకానికి వెలుగునిస్తూ కరిగిపోయే కొవ్వొత్తి లాంటి వాడే క్రైస్తవుడు అంటే. అది మనకి మాదిరి చూపించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ పరిస్థితిని మార్చింది దేవుని యొక్క వాక్యం. ప్రపంచ జీవితాలు మార్చగలిగిన ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సువార్తను ప్రకటించవలసిన భారము నీ మీద ఉంది, నీ జీవితం ద్వారా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, యువర్ లైఫ్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ మెసేజ్ ఆర్ యువర్ వర్డ్స్. నీ మాటల కంటే నీ చేతలు గట్టిగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడితే రెండు మాటలు. ఆ సమయంలో వచ్చిన తర్వాత, ఆ కార్యం చేసిన తర్వాత ఎబెనేజర్ అని పేరు పెట్టాడు ఆ ప్రాంతానికి. ఇకాబోదు జీవితంలో నుంచి దేవుడు వారిని ఎబెనేజర్లోకి లేపాడు. బాతులా ఉన్నటువంటి ఈ పక్షి రాజు వలె పైకి లేచింది. ఒక రకంగా మత ముసుగులో ఉన్నటువంటి నేను, విలువలేని నా జీవితానికి ఈ రోజున అనేకమైన దేశం నుంచి, ఎక్కడి నుంచి అండి, కుల్లు మనాలి, హిమాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు అనేక ప్రాంతాల్లో క్రీస్తు సాక్షిగా విలువలేని నా జీవితానికి విలువిచ్చి పిలుపునిచ్చి ఆయన కొరకు వాడుకుంటున్నాడంటే, ముస్లింగా ఉన్న నన్ను ప్రభు పిలుచుకుని వాడుకున్నాడంటే అది కేవలం ప్రభు నాకు ఇచ్చినటువంటి పిలుపు, అది నా గుర్తింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గుర్తింపు నీకుందా? ప్రతి ఒక్కరికి, చెల్లెమ్మలు, యవనస్తులు, చాలా పవర్ఫుల్. మీరు చాలా పవర్ఫుల్. నేను కూడా ఒకప్పుడు మీలాగా ఎక్కడ కూర్చున్నవాడిని, మీ దగ్గర అలా కూర్చుని విన్నవాడిని, ఇలా రోడ్ల మీద పోతూ విన్నవాడిని, మైకుల్లో నుంచి విన్నవాడిని. నా జీవితాన్ని కట్టి ఈ రోజున హైదరాబాదులో 5 సంఘాలు నడిపిస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చిన్న వయసులో ప్రభు నన్ను నమ్మి 5 సంఘాలు అప్పగించాను, 5 సంఘాలు స్థాపించాం. సువార్త ద్వారా ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే దానికి గల కారణం ఆ ప్రభు యొక్క సువార్త నన్ను మార్చింది. ఒక తల్లి, మీలాంటి ఒక తల్లి ప్రభావం కలిగి, ఇకాబోదు కాదు, ఎబెనేజరు వలె, బాతు కాదు, పక్షిరాజు వలె ముస్లిం కుటుంబంగా ఉన్న మా దగ్గరికి ధైర్యంగా వచ్చి సువార్త ప్రకటించింది. కాబట్టి నా తల్లి మారింది, నేను మారాను. ఈరోజు మా నాన్న తిరిగి వచ్చి మా కుటుంబం అంతా ప్రభుని నమ్ముకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితాలను కట్టే వార్త యేసుక్రీస్తు యొక్క సిలువ వార్త. ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తుంది. విల్ యూ స్టాండ్ ఫర్ గాడ్? దేవుని కోసం నిలబడతావా? లేదు, మంచిగా ఉందండి, వాక్యం బాగుంది, చాలా బాగా చెప్పారు.